టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో మన రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ దాత్రి రెడ్డి 46th ర్యాంక్ సాధించారు. తను మన స్టేట్ నుండి టాపర్. ఈరోజు మనతో పాటు తను స్టూడియోలో ఉన్నారు. తన అనుభవాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఇది లైవ్ షో, దీంట్లో మీరు క్వశ్చన్స్ కూడా అడగచ్చు. స్క్రాల్ అయ్యే నంబర్స్కి కాల్ చేసి మీరు క్వశ్చన్స్ అడిగితే తను మీ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ చెప్తుంది. వెల్కమ్ దాత్రి, కంగ్రాచులేషన్స్ అమ్మా ఫర్ యువర్ ర్యాంక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరు ఇది సెకండ్ అటెంప్ట్ అమ్మా? అవును మ్యామ్, ఇది నా సెకండ్ మెయిన్స్. అంటే ఇంతకుముందు నేను కోచింగ్ అప్పుడు ఒక అటెంప్ట్ ఇవ్వడం జరిగింది, కానీ అది ఓన్లీ ప్రిలిమ్ స్టేజ్ వరకే ఉండే. దిస్ ఇస్ మై సెకండ్ మెయిన్స్. ఓకే ఓకే. అండ్ ఫస్ట్ మెయిన్స్లో మీరు యూ క్రాక్డ్ ఐపీఎస్ వచ్చింది మీకు? ఎస్ మ్యామ్, 233 ర్యాంక్. ఓకే, ట్రైనింగ్లో ఉన్నారు మీరు ఆల్రెడీ? అవును మ్యామ్, నాది phase 1 అయిపోయింది నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో. తర్వాత ఇప్పుడు టీఎస్పీఏలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అవుతుంది. సో ఈ మంత్ ఎండ్ నాకు ఖమ్మం డిస్ట్రిక్ట్ అలాట్ అయింది. అక్కడ ఏసీపీ అండర్ ట్రైనింగ్గా రిపోర్ట్ చేస్తాం. ఓకే ఓకే. మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అని ఎప్పటి నుండి అనుకున్నారమ్మా? సో మ్యామ్, దీనికి స్టోరీ ఉంది. నేను ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఐపీఎస్ అవ్వాలి అని చెప్పి, బాగా మోటివేషన్ ఉండే. బట్ గ్రాడ్యుయేషన్ అయితే ఐ వాంటెడ్ టు డూ ఫ్రమ్ ఐఐటి. ఓకే. సో నేను జేఈకి ప్రిపేర్ అవ్వడం జరిగింది. జేఈలో ర్యాంక్ వచ్చి అడ్మిషన్ ఇంటూ ఐఐటి ఖరగ్పూర్ అయింది. అక్కడ వెళ్ళాక కొంచెం ఐ స్ట్రేడ్ అ లిటిల్. కాలేజ్ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్తో నేను అలానే ప్లేస్మెంట్స్కి కూర్చోవడం జరిగింది. సో నాకు థర్డ్ ఇయరే వచ్చేసింది ప్లేస్మెంట్. ఇట్స్ కాల్డ్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇన్ ది ఐఐటీస్. సో త్రూ దాట్ ఐ గాట్ ఇన్ టు డాయిచే బ్యాంక్. అక్కడ నేను ఆల్మోస్ట్ 1.5 years వర్క్ చేసిన ఇన్ లండన్ అండ్ ముంబై ఆఫీసెస్. అట్ ద సేమ్ టైమ్ అంటే ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మేము ఎన్జిఓ స్టార్ట్ చేసినాం అనమాట. సో త్రూ దట్ ఓన్లీ ఐ గాట్ క్లారిటీ దట్ ఈ సివిల్ సర్వీసెస్కి మళ్ళీ రావాలి, ఇక్కడే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది, ఇలాంటి వర్కే నాకు నచ్చుతుంది అని క్లారిటీ వచ్చింది. సో యాక్చువల్ కాంక్రీట్ స్టెప్ అయితే నేను జాబ్లో ఉన్నప్పుడు డిసైడ్ చేసుకున్నాను అనమాట దీనికి అపేర్ అవ్వాలని. ఓకే ఓకే. ఈ ప్రిపరేషన్లో కానీ సక్సెస్లో కానీ మీ పేరెంట్స్ ప్లే చేసిన రోల్ ఏంటమ్మా? వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ఏం చెప్పారు? అబ్సల్యూట్లీ మ్యామ్, అంటే నేను చాలాసార్లు మళ్ళీ చెప్తూ వస్తున్నా. మొత్తం అంటే సక్సెస్లో మనం మేబీ ఐ డోంట్ నో, లైక్ ఇఫ్ యూ సే హార్డ్ వర్క్ ఒక 10% ఉంది, మన కాంట్రిబ్యూషన్ ఉంటే 90% మన సోషలైజేషన్, మన సపోర్ట్ సిస్టమ్ దాని మీదే డిపెండ్ అవుతుంది. సో మా పేరెంట్స్ డెఫినెట్లీ చాలా పెద్ద రోల్ ప్లే చేశారు దీంట్లో. ఎనీ డెసిషన్ ఐ టుక్ వాళ్ళు ఎప్పుడైనా సపోర్ట్ చేశారు. ఆల్రెడీ అంటే వేరే పేరెంట్స్ అడగొచ్చు, నీకు ఈ కెరియర్లోకి వెళ్ళినావు ఐఐటీ తర్వాత యూ హ్యావ్ అ హై పేయింగ్ జాబ్, కంటిన్యూ అవ్వచ్చు దానికే, మళ్ళీ ఇంత రిస్క్ ఎందుకు అని అడిగే వాళ్ళు అడగవచ్చు. కానీ మా పేరెంట్స్ ఎప్పుడు అట్లా అడగలేదు. అండ్ ఐ టుక్ ద డెసిషన్, దే 100% సపోర్టెడ్ మీ. నేను చదవడం కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే చదివా అండ్ ఐ డిపెండెడ్ అ లాట్ ఆన్ దెమ్. అంటే నేను ఇంటి పక్కన స్టడీ హాల్లో చదువుతుండే. సో నాకు లంచ్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ కంప్లీట్గా దే టుక్ కేర్ ఆఫ్ మీ డ్యూరింగ్ ద ప్రిపరేషన్ టైమ్స్ ఆల్సో. అండ్ ఇంకా బిఫోర్ టైమ్స్ అయితే ఐ హ్యావ్ టు సే దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో దాంట్లో చాలా ఫ్రీడమ్ ఇచ్చి దే హెల్ప్ మీ బికమ్ కంప్లీట్లీ హూ ఐ యామ్ టుడే. మీరు ఐపీఎస్ అవ్వాలి అనుకున్నాను అన్నారు ఫస్ట్. ఇప్పుడు మీరు ఐఏఎస్కి ఏం చేశారు? అంటే ఐపీఎస్ నుండి ఐఏఎస్ అన్న ట్రాన్సిషన్ దేనికి వచ్చిందమ్మా? మ్యామ్, నిజం చెప్పాలంటే నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఆనెస్ట్లీ అందరికీ చెప్తున్నాను అనేది, ఇంకా ఆ డెసిషన్ అనేది తీసుకోలేదు. ఐ సూన్ టేక్ ఇట్. అంటే ఇంకా పోస్టింగ్స్ దే డింట్, వేకెన్సీస్ లిస్ట్ కూడా ఏం రాలేదు కదా. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. కాకపోతే స్టోరీ ఏంటంటే 233 ర్యాంక్ వచ్చినాక యూపీఎస్సీ వెంటనే చెప్పదు మనకి ఏ సర్వీస్ వచ్చిందనేది. సో నాకు ఐపీఎస్ వస్తుందా రాదా తెలియదు. నేను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు అయితే ఒకటే థాట్తో వచ్చిన, నాకు ఐఏఎస్ ఐపీఎస్ 2 ఫీల్డ్ సర్వీసెస్, మీరు ఫీల్డ్లో వెళ్తారు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు. సో రెండిట్లో ఏది వచ్చినా ఓకే అని నేను అనుకున్నాను. మళ్ళీ రాయొద్దు అనుకున్నా ఎగ్జామ్, కానీ 233 వచ్చింది. సో అది ఎట్లా అంటే కొంచెం డెడ్ లాక్ సిచ్యువేషన్, వస్తుందా రాదా ఐపీఎస్ అని తెలియకుండే. సో నేను కూర్చుండిపోయినా ఎగ్జామ్కి. అండ్ దెన్ రిజల్ట్ వచ్చి మెయిన్స్కి కొన్ని రోజుల ముందు వస్తుంది అంతే. సో ఐ గేవ్ ది ఎగ్జామ్ అండ్ దట్ వాస్ దాట్. ఇప్పుడు ఇంకా డెసిషన్ అనేది ఐ విల్ టేక్ ఇట్, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ ఐ ఓన్లీ వాంటెడ్ ఐఏఎస్ అట్లా ఏం లేకుండా. ఓకే, సో యూర్ ఓపెన్ ఫర్ ఐపీఎస్ స్టిల్? యా ఎస్. ఓకే. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసే ముందంటే చాలా మటుకు ఏమవుతుందంటే తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మటుకు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. వాళ్ళకి చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి, సోషల్ సైన్సెస్ ఎక్కువ ఉంటాయి సివిల్ సర్వీసెస్లో. సో మీరు బీటెక్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడి నుండి మొదలు పెట్టారు? కోచింగ్ తీసుకున్నారా? ఏం చేశారు అసలు? సో నేను కూడా బీటెకే కదా. సో ఇది ఉంటుందండి ఒకటి, మనకి ఏమనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు సపోజ్ నా ఆప్షనల్ సోషాలజీ, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఐ పిక్డ్ ఇట్ అప్ అండ్ ఐ స్కోర్డ్ ప్రిటీ వెల్ ఇన్ ఇట్. కాకపోతే అప్రిహెన్షన్స్ ఉంటాయి, బట్ అంత ఇష్యూ ఏం లేదండి. ఫస్ట్ బిగినర్ది చెప్తాను నేను పేపర్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు నాకు నియర్లీ 4.5 hours అయింది. నేను ఈచ్ టర్మ్ గూగుల్ చేసి అవన్నీ చదువుతుండే, బికాస్ దే ఆర్ ఆల్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఓన్లీ. మీరు ఎకనామిక్స్ కానివ్వండి, ఏవైనా తీసుకోండి సబ్జెక్ట్ అర్థం కావాలంటే మనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి.
కానీ ఇది మరీ అంత అర్థం కానీ వింత అయితే ఏం కాదు. మనం జస్ట్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి బిగినింగ్లో 4.5 hours ఉండే నా న్యూస్ పేపర్ రీడింగ్, స్లోలీ ఇట్ బికేమ్ 2 hours, ఫైనలీ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుండే నా న్యూస్ పేపర్. అండ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మీరు అన్నట్టు నేను ఎప్పుడు సోషల్ సైన్సెస్ చదవలేదు, కానీ నేను ఆప్షనల్ సోషాలజీ తీసుకున్నా. అండ్ ఇన్సిడెంటలీ ఇట్ సో హ్యాపెన్స్ దట్ బీటెక్ స్టూడెంట్స్కి హ్యూమానిటీస్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఆప్షనల్లో. అంత ఇష్యూ ఏమి ఉండదండి, బ్యాక్గ్రౌండ్తో ఏమీ దీనిలో డిఫరెన్స్ ఉండదు. మీరు మంచిగా ఎఫర్ట్ పెట్టి సిలబస్కి స్టిక్ అయ్యి బేసిక్ స్ట్రాంగ్గా చదివితే మీరు స్కోర్ చేయొచ్చు. దీంట్లో ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రెజెంటేషన్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్యాటర్న్ అనాలిసిస్. సో ఇట్లా ప్లాన్డ్గా చదివితే అబ్సల్యూట్లీ నో నీడ్ ఆఫ్ అప్రిహెన్షన్స్ అబౌట్ బ్యాక్గ్రౌండ్, దట్ ఐ కెన్ సే. సో బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ సిలబస్ మంచి ఐడియా ఉండాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి, దాని తర్వాత ప్రిపరేషన్. ఫైన్. ఆప్షనల్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నారమ్మా సోషియాలజీ అని? అంటే స్టార్టింగ్లోనే సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే కొన్ని రోజులు చదివిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారా? ఆప్షనల్ చాయిస్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ చాలా మందికి. క్రూషియల్ మ్యామ్ అది యాక్చువల్లీ ఆప్షనల్ చాయిస్. ఏం చేస్తారంటే కొంతమంది ఆప్షనల్ ఒకటి తీసేసుకుంటారు హడావిడి, ఎవరో చెప్పినారు, సపోజ్ కోచింగ్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో మంచి డిమాండ్ దేనికుందో అది తీసుకోండి అని చెప్పేస్తారు, తీసేసుకుంటారు పిల్లలు తెలియక. సో ఇట్లా హడబడిలో మనం తీసుకుంటే ఏమవుతుందంటే తర్వాత మార్చుకుంటారు, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, చదవలేకపోతారు. ఇవి 101 మిస్టేక్ 101 అనమాట. సో ఇట్లా చేయొద్దు. నేనైతే ఆప్షనల్ ఎప్పుడు తీసుకున్నా అంటే ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పుడు బిగినింగ్లోనే ఐ డిసైడెడ్ మై ఆప్షనల్. ఒక 10 days కూర్చోవాలి, ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను మ్యామ్. ఒక 10 days కూర్చోండి, 1 week కూర్చోండి, అబ్సల్యూట్ బిగినింగ్లో కూర్చొని ఒక్కసారి యూపీఎస్సీ లిస్ట్ చూడండి, ఏమేమి ఆప్షనల్స్ అది ఆఫర్ చేస్తుందో. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంటే అది తీసేసుకోండి. సపోజ్ మీరు కెమిస్ట్రీ చదివారు, బీఎస్సీ కెమిస్ట్రీ, టేక్ కెమిస్ట్రీ, ఎందుకంటే మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మీ స్ట్రెంత్ అది కాబట్టి. లేదు మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఆ లిస్ట్లో లేదనుకోండి, జస్ట్ ఎలిమినేట్ ద సబ్జెక్ట్స్ మీకు ఏవైతే నచ్చదో. ఇప్పుడు సపోజ్ నాకు జాగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ లేకుండే, సో నేను ఎలిమినేట్ చేసేసిన ఫస్ట్. మీరు అట్లా ఎలిమినేట్ చేసినాక మీకు ఎట్ మ్యాక్స్ ఒక 5-6 సబ్జెక్ట్స్ మిగులుతాయి. ఇప్పుడు ఆ 5-6 సబ్జెక్ట్స్కి డీటెయిల్ సిలబస్ చూడండి. డీటెయిల్ సిలబస్ చూసి ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూసేయండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని సబ్జెక్ట్స్ పైన మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ చూసింగ్. మీరు కొన్ని చూస్ చేసి పక్కకు పెట్టుకుంటారు. ఈ రౌండ్లో నాకు ఎలా అంటే కెమిస్ట్రీ, ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ కెమిస్ట్రీ, జేఈ అప్పుడు కూడా. సో ఐ న్యూ దిస్ వుడ్ బి అ స్ట్రాంగ్ పాయింట్, నేను అదొకటి పక్కన పెట్టుకున్నా. పొలిటికల్ సైన్స్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్, సోషాలజీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్, అండ్ ఆంథ్రోపాలజీ ఐ ఫౌండ్ అ ట్రెండ్, అంటే అప్పుడు బాగా స్కోర్ చేస్తుండే. సో ఈ 4 సబ్జెక్ట్స్ పక్కన పెట్టుకున్నా. ఎట్ దిస్ పాయింట్ మీరు ఇంకొక 2 days దీనిపైన స్పెండ్ చేయండి. ఒకసారి టాపర్ స్టాక్స్ చూడండి, స్కోర్స్ ఎట్లా వస్తున్నాయి, లేకపోతే ఏదైనా చిన్న నోట్స్ ఉంటే ఒక్కసారి చదివి చూడండి. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడే తీసుకోండి ఆ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి చదివేటప్పుడు 50% ఆఫ్ ద టైం ఆప్షనలే చదవాలి, ఇంకేం చదవలేము. ఆప్షనల్ చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకుంటే 50% టైం దాంతో కూర్చోలేము కదా, మనకి చదువు పైన అవర్షన్ వస్తుంది. సో ఆల్వేస్ టేక్ a subject that you are interested in. Every subject is scoring in UPSC. మనకు ప్యాటర్న్ అయితే ఉంది, ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక టాపర్ అయితే ఉంటారు. సో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇంట్రెస్ట్కే ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ బట్టి వెళ్ళాలంటారు. దట్ ఈస్ మై పర్సనల్ అడ్వైస్ మ్యామ్. చాలా మందిని అడిగితే చెప్తారు ఒకసారి కోచింగ్ ఉందా లేదా అలాంటి ఫ్యాక్టర్స్ చూడమని. ఐ ఫీల్ ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వీ కెన్ ట్యాకిల్. కోచింగ్ ఇక్కడ లేకపోతే ఆన్లైన్ తీసుకుంటాం, ఆన్లైన్ లేకపోతే వెళ్ళేసి వస్తాం, కానీ ఇంట్రెస్టే లేదనుకోండి చదవలేం కదా. కరెక్ట్. ఇప్పుడు ఇవాళ రేపు టైంలో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ యాక్సెస్ ఉంది మీకు, మీ జనరేషన్కి. ఇన్ఫర్మేషన్ ఓవర్ డోస్, ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, డైలీ న్యూస్ అనాలిసిస్, ఇవన్నిట్లో ఎంతవరకు న్యూస్ పేపర్ చదవడం ఇంపార్టెంట్? ఎందుకంటే న్యూస్ పేపర్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చాలా మంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చదివే అవసరం ఉందా, ఈ వెబ్సైట్ ఉంది అది ఇది అంటారు. సో న్యూస్ పేపర్ రెలవెన్స్ ప్రిపరేషన్లో ఎంతవరకు ఉంటుంది? 2 things మ్యామ్. ఫస్ట్ వచ్చి డెత్ బై ఇన్ఫర్మేషన్, అది ఉంది మా జనరేషన్కి. మీరు ఓపెన్ చేస్తే చాలా అన్ని రకరకాల ఛానల్స్, ఎవ్రీ వన్ వాంట్ సబ్స్క్రైబర్స్, అందరు ఇన్ఫర్మేషన్ పెట్టారు. సో టు కైండ్ ఆఫ్ అడ్రస్ దిస్ ఓన్లీ నేను ఏం చేసిన అంటే ర్యాంక్ రాకముందే నా అటెంప్ట్ ఇవ్వడం అయిపోగానే నేను ఒక బ్లాగ్ రాసి దానిలో నా నోట్స్, స్ట్రాటజీస్ అన్ని పెట్టడం అయింది. మీకు కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ dhatrireddy3.blogspot.com. ధాత్రి స్పెల్డ్ DHATRI. సో ఇక్కడ నా నోట్స్ నేను ఎట్లా చదువుతుండే అదంతా పెట్టినా, కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ నౌ యాజ్ వెల్. ఒకటి ఐ నో న్యూస్ క్యాప్స్యూల్స్ అని చెప్పి రకరకాల వాళ్ళు బ్లాగ్స్ చేసి నెట్లో పెడుతున్నారు వీడియోస్. ఇవేంటంటే మనకు అప్పుడప్పుడు చదవబుద్ధి కాదు, అప్పుడు చూడాల్సినవి ఇవి. అంతేగాని యూపీఎస్సీ ప్రిపరేషన్లో వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ అంటే మన రొటీన్. మనకు ఒక డైలీ రొటీన్ ఉండాలి, అది ఆల్మోస్ట్ వీక్లో 6 days 5 days ఫాలో అవ్వాలి. అదే మంత్లో ఒక 5 days మనం కొంచెం చిల్గా చదువుతాం.
అప్పుడు మీకు బోర్ కొట్టినప్పుడు లేకపోతే మీరు తింటున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇలాంటి న్యూస్ క్యాప్సూల్స్ చూడాలే తప్ప మీరు న్యూస్ పేపర్కి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తా అంటే అవ్వదు. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పేది మనకు అంత రిజిస్టర్ కాదు. మనం కళ్ళ ముందు పెట్టుకొని చదివినప్పుడు ఏమవుతుందంటే యూ అల్టిమేట్లీ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. మెయిన్స్లో మనం రాయాలి, మనకి ఎక్స్ప్రెషన్ కూడా రావాలి. వేరే వాళ్ళు చెప్పింది తింటే అంత అబ్జర్వ్ అవ్వదు మనకు కంటెంట్. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రీడ్ ఇట్, యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దిస్. ఫైన్, మీకు టైం లేదు, మీరు మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసిండ్రు, ప్రిలిమ్స్ అయిపోయింది, మీరు వెంటనే మెయిన్స్ ఇవ్వాలి. టైం లేదంటే ఓకే రివిజన్ క్యాప్సూల్స్ అవి వినొచ్చు. బట్ మీరు సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ డైలీ రొటీన్లో న్యూస్ పేపర్ అనేది దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు ఇట్. బట్ ఐ విల్ సే దిస్, కరెంట్ అఫైర్స్ బుక్లెట్స్ అది కూడా ఇర్రిప్లేసబుల్ అయిపోయింది ఇప్పుడు. నేనైతే విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ బుక్లెట్స్ ఎవ్రీ మంత్ చదివేదాన్ని, మళ్ళీ వాళ్ళ ప్రిలిమ్స్ కంపైలేషన్స్ చదివేదాన్ని, మళ్ళీ మెయిన్స్ కంపైలేషన్స్ చదివేదాన్ని. అవి ఎందుకంటే మనం ఎంత నోట్స్ చేసుకున్నా వాళ్ళంత బాగా చేయలేము, వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చేస్తారు. సో న్యూస్ పేపర్ చదవాలి బికాస్ ఇట్ హెల్ప్స్ యూ అండర్స్టాండ్, అప్రిషియేట్ అండ్ ఎక్స్ప్రెస్. కానీ ఎనీ కోచింగ్ ది కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఓకే, సో న్యూస్ పేపర్ ప్లస్ కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ సబ్స్టిట్యూట్ చేస్తే పెద్ద సరిపోతుంది. ఎస్ మ్యామ్, అందులో కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ కూడా దొరికినవన్నీ తీసుకోవద్దు, ఒక్కటే ఒక మంచి క్వాలిటీది ఫాలో అయ్యి దాన్ని బాగా రిటైన్ చేయడానికి ట్రై చేయాలి, రివైజ్ చేసి. మళ్ళీ దాంట్లో కూడా ఇది చదువుతా అంటే కష్టం అయిపోతుంది. మీరు రొటీన్ అని అన్నారు కదమ్మా, అవును. యూజువల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కంటే ప్రిపరేషన్ చాలా టఫ్. దాంట్లో దాటు తేలిన వాళ్ళే నిజం చెప్పాలంటే క్రాక్ చేస్తారు. సో ఈ రొటీన్కి అలవాటు పడడానికి రోజు ఇన్ని అవర్స్ కూర్చొని చదవాలి. ఇంకొక మిత్ ఏముంటుందంటే 16 గంటలు చదివితేనే సివిల్స్ వస్తుంది, 14 గంటలు చదివితేనే సివిల్స్ వస్తుంది. ఇవన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ రొటీన్లోకి ఎట్లా రావాలి? ఒక రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఎలా ఉండాలి అప్రోచ్? సో ఫస్ట్ మ్యామ్ ఈ మిత్ని బర్స్ చేద్దాం. 16 hours చదివితే మరి ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు రిలాక్స్ అవుతారు, బ్రెయిన్ కూడా పని చేయాలి కదా. అట్లేం లేదు. నేనైతే ప్రిపరేషన్ అప్పుడు 8 to 10 hours ఫుల్ ఫోకస్డ్గా, అంటే ఐ యూస్ టు నాట్, దట్ వాజ్ మై అబ్సల్యూట్లీ ఫోకస్డ్ టైం 8 to 10 hours ఉండేది. టువర్డ్స్ ది ఎగ్జామ్ అది డిఫరెంట్. ఇంకా టువర్డ్స్ ది ఎగ్జామ్ మనం ఏం ఆలోచించాం, నాన్ స్టాప్ చదువుతూనే ఉంటాం ఎక్సెప్ట్ స్లీపింగ్ అండ్ ఈటింగ్. బట్ జనరల్ రొటీన్లో 8 to 10 hours ఇస్ డీసెంట్. ఓకే, యూ కెన్ గెట్ ర్యాంక్ యాజ్ గుడ్ యాజ్ మైన్ ఇఫ్ యూ డూ 8 to 10 hours. అది ఆ మిత్ అయిపోయింది. ఇప్పుడు రొటీన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇది కూడా మంచి క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే మనం బీటెక్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్లో లైట్గా చదువుతాం. వీ ఫోకస్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, వీ హ్యావ్ ఎ క్యాంపస్ లైఫ్ అదంతా. దాని నుంచి మళ్ళీ వచ్చి రొటీన్ క్రియేట్ చేసుకుని అవర్స్ టుగెదర్ చదవాలంటే బిగినింగ్లో అందరికీ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఒక్కరే స్పెషల్ కాదు. సో దానికి డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎలా చేసేదానంటే దేర్ ఇస్ అన్ యాప్ కాల్డ్ ప్రోమోడోరో యాప్. ఇది మీకు నార్మల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. అదొక టెక్నిక్ అనమాట. ఎలా అంటే 45 minutes మనకు ఆ యాప్ టైం ఇస్తుంది, అది పెట్టుకొని చదవాలి. అప్పుడు నేను ఇంటర్నెట్ ఆఫ్ చేస్తుండే, ఎవరు వచ్చినా నేను మాట్లాడను. ఆ 45 minutes నేను ఏదైతే ఫిక్స్ చేసుకుంటానో దానికే చదువుతా. ఆఫ్టర్ దాట్ అది మీకు బ్రేక్ ఇస్తుంది, ఒక 10 minutes దానిలోనే వస్తుంది టైమర్. ఆ 10 minutes మీకు బ్రేక్ వస్తుంది. సో ఐ యూస్ టు గెట్ అప్, వాక్ అరౌండ్ ఆర్ సమ్ టైమ్స్ జస్ట్ టాక్ టు సమ్ వన్, అట్లా మన బ్రేక్ అది 10 minutes. మళ్ళీ ఆఫ్టర్ దట్ కమ్ బ్యాక్ టు ద 45-minute థింగ్. సో బిగినింగ్లో మీకు కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంటే ఈ టెక్నిక్ ట్రై చేయొచ్చు. అదర్ దెన్ దాట్ ఐ వుడ్ రికమెండ్ మెడిటేషన్ కంపల్సరీ చేయాలండి. నాకు అప్పుడప్పుడు బికాస్ యూ హ్యావ్ సో మెనీ థాట్స్, స్పెషలీ నెగిటివ్ థాట్స్. 1 hour లాంగ్ ఎగ్జామ్ ఇది, 1 year లాంగ్ ఎగ్జామ్. ఆ 1 yearలో ఏమవుతుందో అర్థం కాదు. ప్రిలిమ్స్ అవుతుందో కాదో, ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అవుతుందో కాదో, మెయిన్స్ అయితే ఆప్షనల్ మార్క్స్ వస్తాయో రావో, అవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ మనం కట్ చేసి, షట్ ఆఫ్ చేసి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్. సో దానికోసం మెడిటేషన్ అనేది చాలా కంపల్సరీ చేయాలి. నేను బోత్ గైడెడ్, నాన్ గైడెడ్ మెడిటేషన్ చేస్తుండే. హెడ్ స్పేస్ అని ఇంకొక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డబ్బులు ఏం పే చేయని అవసరం లేదు, నార్మల్ బేసిక్ ఉంటాయి. ఆ మెడిటేషన్ చేస్తూ ఉండండి. అట్లా కాకపోయినా నార్మల్ మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేసినా ఒక 10 minutes చేయాలి స్ట్రెస్ అనిపించినప్పుడు. దట్ ఆల్సో హెల్ప్స్ అ లాట్ కాన్సన్ట్రేషన్లో. యూజువల్గా స్టూడెంట్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తా, తర్వాత మెయిన్స్ గురించి ఆలోచిస్తా. మేము మామూలుగా వాళ్ళకి ఏం చెప్తామంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు కాదు, రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వాలి అని చెప్తాం. సో మీ ఒపీనియన్, మీరేం చెప్తారు దీని గురించి? అంటే మ్యామ్ ఇది ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్. నేను కొంతమందిని చూసిన వాళ్ళు జెట్ స్పీడ్లో వస్తారు కాలేజ్ నుంచి, జస్ట్ ప్రిలిమ్స్ రాస్తారా అయిపోతుంది, మెయిన్స్ రాస్తారా అయిపోతుంది, అట్లా అయ్యేటోళ్ళు ఉన్నారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నార్మలీ ఒక యావరేజ్ మైండ్ నాలా నార్మల్ వాళ్ళకి ఎట్లా అంటే ఒక 1 year చదవాలి దీనికి ముందు. సో ఆ 1 year పీరియడ్ మీరు చదివినప్పుడు ఎలా అంటే ఇంటిగ్రేటెడ్గా చదవాలి. ఓన్లీ ప్రిలిమ్స్, ఓన్లీ మెయిన్స్, ఓన్లీ ఇంటర్వ్యూ అట్లా కాదు, ఆ 3 కలిపి చదవాలి. అప్పుడు మనకు స్ట్రాంగ్ బేసిక్స్ వస్తాయి. కానీ ప్రిలిమ్స్కి ఒక 1.5-2 months ముందు ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ చదవాలి. అట్లా ఎందుకంటే సమ్ పీపుల్ మైట్ నాట్ నీడ్ ఇట్. మీకు ఆబ్జెక్టివ్స్ మీ స్ట్రెంగ్త్ అనుకుంటే మీకు అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు యావరేజ్ స్కోర్స్ వస్తుంటే మీరు ఒక 2 months, 1.5 months దానికి ఎక్స్క్లూజివ్గా ఇవ్వండి. ఇది నేను ఎందుకు స్ట్రెస్ చేస్తా అంటే మనకి ఎప్పుడైతే ప్రిలిమ్స్ అవ్వదో అది చాలా డిసార్టనింగ్ టైం అనమాట. దాని తర్వాత మీకు మళ్ళీ ఒక సైకిల్ అంతా రిపీట్ చేయాలి. అది మీకు ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి,
3.5 months ఉంటుంది. అప్పుడు మీరు చాలా ఫోకస్ చేసి చదివితే మెయిన్స్ ఏదో ఒకలాగా లాగించేయచ్చు అనమాట. సో ప్రిలిమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఎగ్జామ్లో. నా ఫ్రెండ్సే ఉండే కొంతమంది ప్రిలిమ్స్ అవ్వక కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఈవెన్ వెరీ టాలెంటెడ్ పీపుల్, మోటివేటెడ్ పీపుల్, ప్రిలిమ్స్ అవ్వకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చేస్తుంది. సో నా అడ్వైస్ ఏంటంటే మీరు ఇయర్ అంతా ఇంటిగ్రేటెడ్గా చదవండి. ఒక 2 months 1.5 months మాత్రం ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ బాగా ఆబ్జెక్టివ్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ ప్రాక్టీస్ చేయాలన్నారు కదా, ఇంకొక జనరల్ మెత్ ఏంటంటే టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? కొంతమంది ప్రిపరేషన్ ఇట్లా స్టార్ట్ చేస్తారు, ఇమీడియట్గా ఏదో ఒక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుతారు. సో అసలు ప్రాక్టీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రిపరేషన్లో? ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఆల్ 3 stages. అంటే ప్రిలిమ్స్లో ఎంసీక్యూస్ చేసుకోవాలి, మెయిన్స్లో టెస్ట్ సిరీస్ చేయాలి, ఇంటర్వ్యూలో మాక్స్. ప్రాక్టీస్ ఇంపార్టెంట్. అయితే ఎప్పుడు చేయాలి అంటే ఒక బేసిక్ బుక్ లిస్ట్ ఒకటి ఉంటుంది మన ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్, అవి ఒక రీడింగ్ అయిపోవాలి. లేకపోతే మనకి కంటెంటే లేనప్పుడు మనం టెస్ట్ ఏం రాస్తాం? సో ఒక బేసిక్ రీడింగ్ అయిపోయినాక మనకు ఒకసారి వస్తుంది, ఒక సబ్జెక్ట్ వస్తుంది, మన షార్ట్ నోట్స్ మన దగ్గర ఉంటుంది. దెన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయండి. మీరు మార్కెట్లో వెళ్ళండి, జనరల్గా ఇవి దొరుకుతాయి, జెరాక్స్ టెస్ట్ సిరీస్ అని, లేకపోతే ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అవి జస్ట్ తీసుకొని మీరు ఏంటంటే వాళ్ళ సిలబస్ ఫాలో అయ్యి జస్ట్ కీప్ డూయింగ్ యువర్ 2nd or 3rd రివిజన్, దాంతోపాటు అయిపోతుంది. అండ్ టెస్ట్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా ఈ 2 months టైం ఇస్తారని, దానిలోనే చాలా టెస్ట్ సిరీస్ చేసేయచ్చు. యాక్చువల్గా నేను ఐ డిడ్ ఎనీవేర్ నియర్ 90 to 100 టెస్ట్ 2 months. 2 monthsలో డైలీ ఐ యూస్ టు గివ్ 2-3 టెస్ట్. 2 స్టాండర్డ్ మంచి క్వాలిటీ కోచింగ్స్ తీసుకోండి, టెస్ట్ సిరీస్ మార్కెట్లో దొరుకుతాయి, అవి ఇచ్చేయండి. అది కాకుండా ఇంకొక 3rd కోచింగ్ ఫుల్ టెస్ట్ ఇవ్వండి. సో 90-80 టెస్ట్ అయిపోతాయి. మీరు 90-80 టెస్ట్ నిజంగా కరెక్ట్గా చేసి సొల్యూషన్స్ పైన 2 hours స్పెండ్ చేసి అనలైజ్ చేస్తే 100% ప్రిలిమ్స్ అవుతుంది మనం. అంటే ప్రిలిమ్స్ ఇస్ 1 stage వేర్ షార్ట్గా దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. సో ఇట్లా ఇన్ని టెస్ట్లు చేసి సొల్యూషన్స్ అనలైజ్ చేస్తే అది మాత్రం గ్యారంటీ. తర్వాత మెయిన్స్ మళ్ళీ వేరే స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చాలా రెలవెంట్ యాక్చువల్లీ స్కోర్కి. మీరు ఒక్క రోజులో 2 tests అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయాలి, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ రాయాలి. దానికి ఎట్లాంటి ప్రాక్టీస్ అవసరం ఉంటుంది? ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని గంటలు రోజుకి? సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా బిగినర్స్ చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తాను మ్యామ్. మెయిన్స్ ఎగ్జామ్ ఎలా అంటే 5 continuous days ఉంటుంది మనకి. ఫస్ట్ డే ఒక పేపర్ రాయాలి, ఆ తర్వాత డేస్ అన్ని 2 papers రాయాలి. ఈచ్ పేపర్ ఇస్ 3 hours లాంగ్. సో ఇఫ్ యూ ఇమాజిన్ మీరు 6 hours రాస్తూనే ఉండాలి ఎగ్జామ్ హాల్లో కూర్చొని, మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. అది కాకుండా 20 questions ఉంటాయి 3 hoursలో. దట్ ఈస్ లైక్ మోర్ దెన్ 60 pages బుక్లెట్ ఉంటుంది. ఐ థింక్ పర్ క్వశ్చన్ 3 pages ఇస్తారు అనుకుంటా. సో ఇది రాస్తుంటే ఎలా అంటే చెయ్యి అప్పుడప్పుడు మనకి నంబ్ అయిపోతుంది మధ్యలో, అంత అవుతుంది. సో మనం సీదా లేచి డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే రాయలేము. ఇది ప్రాక్టీస్ 100% ఉండాలి. కొంతమంది రాస్తారు అట్లా, కానీ నేనేం చెప్తా అంటే ఇంట్లోనే మీరు టెస్ట్ ఇవ్వండి. మీకు ఒకవేళ మీరు అఫోర్డ్ చేయలేరు అనుకోండి, కోచింగ్ టెస్ట్ సిరీస్ డబ్బులు కట్టలేను అనుకుంటే నో ప్రాబ్లం, ఆన్లైన్ రాసి మీ ఆన్సర్స్ అప్లోడ్ చేసి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు చేయాలి. అది కూడా నేను టెస్ట్ ఎలా రాసేదాన్ని అంటే ఇంట్లో స్ట్రిక్ట్గా 3 hours కంటే ఒక ½ second కూడా ఎక్కువ తీసుకోకపోయేదాన్ని. నేను స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ఎన్వైర్న్మెంట్ లాగా సేమ్ ఐ యూస్ టు టేక్ బుక్లెట్ లాగా మార్జిన్ ఉన్నది తీసుకొని అంతే స్పేస్లో అంతే టైంలో టెస్ట్ రాసేదాన్ని. అండ్ ఐ రోట్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, GS 1, 2, 3, 4, సోషాలజీ, ఆప్షనల్ అన్నిటికీ రాసాను, చాలా టెస్ట్ రాసాను. సో అలా రాస్తే ఏమవుతుందంటే మనం టైమ్డ్ ఎన్వైర్న్మెంట్కి అలవాటు అవుతుంది. అది కాకుండా ఒకసారి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి, టైమ్డే కాదు. సో 2 ways అండి. టెస్ట్ సిరీస్ ఇస్తాం కదా, అప్పుడు లిమిటెడ్ టైంలో ఎక్స్ప్రెస్ ఎట్లా చేయాలో అర్థమవుతుంది. కానీ టైం పెట్టుకోకుండా కూడా ఒకసారి క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోవాలి. అంటే ఒక ఆన్సర్ని బ్లాండ్గా రాయడమే కాకుండా దాంట్లో స్టాటిస్టిక్స్, ఒక డయాగ్రాము, కొంచెం క్రియేటివ్ కంక్లూజన్ లేదా క్రియేటివ్ ఇంట్రడక్షన్ అలా రాస్తే వి స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జామినర్ చదివేటప్పుడు ఓన్లీ ఫినిష్ చేయడమే కాదు పేపర్ని, కొంచెం క్వాలిటీతో ఫినిష్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు క్వాలిటీతో రాయాలి, కొంచెం డిఫరెంట్గా రాయాలన్నారు కదా. ఒక మిత్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లో అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుసు. కానీ ఫ్యాక్ట్స్ రోల్ ఎంతవరకు ఉంటుంది సివిల్ సర్వీసెస్లో? మ్యామ్ అనాలిసిస్ అనేది ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చేస్తేనే అది అనాలిసిస్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు సపోజ్ ఏదైనా క్వశ్చన్ తీసుకోండి, ఫ్రీడమ్ ఫైట్ మీద ఒక క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మోడరేట్స్ అని. సో దాన్ని అనాలిసిస్ చేయాలి, కానీ అసలు మోడరేట్స్ ఎవరో తెలియకపోతే మనం అనాలిసిస్ చేయలేం కదా. సో ఫ్యాక్ట్స్ ఉంటేనే అనాలిసిస్ చేస్తాం. ఫ్యాక్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ ఫ్యాక్ట్స్ మనం ప్రిలిమ్స్కి చదువుతాం, షార్ట్ నోట్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసినామంటే మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అండ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అనాలిసిస్. యూ హ్యావ్ బోత్ ఒపీనియన్స్, యూ జస్ట్ హ్యావ్ టు మేక్ అ కంక్లూజన్ అలా. సో ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే మనం ఉట్టిగానే మన ఒపీనియన్ రాసినాం అనుకోండి, దానికి బేసిస్ ఉండదు, సబ్స్టాన్షియేట్ చేయాలి. సో దానికోసం నేనేం చేసేదాన్ని అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి మ్యామ్. ఎకనామిక్ సర్వే ఒకటి వెరీ ఎక్సలెంట్ డాక్యుమెంట్. నేను ఎవ్రీ ఇయర్
దాని ఒరిజినల్ చదవదంటే, ఎందుకంటే నాకు అది చాలా ఫేవరెట్ డాక్యుమెంట్. బాగా మంచి అనాలిసిస్ చేస్తారు దాంట్లో. అగైన్ లైక్ యూ సెట్ ఫ్యాక్ట్స్ పెట్టి అనాలిసిస్ చెప్తాడు అనమాట. సో ఐ యూస్ టు టేక్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దేర్. సపోజ్ వాళ్ళ ఎకనామిక్ సర్వేలో రాస్తారు 2040లో ఇండియా విల్ అటైన్ డెమోగ్రాఫిక్ పీక్ అంటారు. సో అప్పుడు ఏమంటారంటే నార్త్ ఇండియా విల్ నాట్ అటైన్, సౌత్ ఇండియా విల్ అటైన్. సో ఇది ఒక మంచి స్టాటిస్టిక్ మీరు తీసుకోవచ్చు. మనకు డెమోగ్రాఫిక్ కంపాటబిలిటీ ఉంది నార్త్ సౌత్కి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ తీసుకొని దాని ద్వారా అనాలిసిస్ చేయాలన్నమాట. ఒక కాలర్ లైన్లో ఉన్నారమ్మా, కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కృష్ణారెడ్డి మేడం, పెద్దిటి కృష్ణారెడ్డి. నమస్తే నమస్తే అండి. నమస్తే మేడం. సార్, మీ అమ్మాయి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన దాంట్లో మీది పెద్ద రోల్ ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అది ఆడపిల్లని ఎంకరేజ్ చేసి ఆఫీసర్ని చేశారు, చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతుంది తను. మీ 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 ఫస్ట్ థాట్ ఏంటండి? మీ అమ్మాయి రిజల్ట్ చూసినాక మీకు ఏమనిపించింది? మేడం చెప్పాలంటే వెరీ వెరీ హ్యాపీ మేడం, మాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది అని అంటుంది ధాత్రి. మీరు ఎలా ఎంకరేజ్ చేశారు? ఎందుకంటే అమ్మాయిలకు యూజువల్గా టైం ఇవ్వరు, అది అట్లాంటి టైం ఇచ్చి తను కెరియర్ ఆపుకొని మరీ ప్రిపేర్ అవుతానంటే ఎంకరేజ్ చేశారు కదా మీకు. మేడం చెప్పండి. అది 100%. ఆమె ఎట్లా ఆమె ఎడ్యుకేషన్ లో ఏదంటే అది మేము కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళము. మాకు ఎక్కువ కూడా ఖర్చుతో కూడినది కాకుండా ఓన్ గా ప్రిపరేషన్ చేసుకునే చదివేది. ఓకే ఓకే. నోట్స్ మాత్రం ఆమె ఇంటి దగ్గరే కూర్చొని అసలు ఆ 3 గంటలు మాకు ఆ ఎగ్జామ్ అయినప్పుడు కూడా రూమ్ లో బోల్ట్ వేసుకొని ఆమె అక్యురేట్ గా ఆ పీరియడ్ ని ఫాలో అవుతూ పంక్చువాలిటీ మెయింటైన్ చేసేది మేడం. ఓకే ఓకే. చాలా ఆమె చదువులో మేము చాలా ఆమె ఏదంటే అది మేము ఒప్పుకునే వాళ్ళం మేడం, దాంట్లో సందేహం ఏం లేదు. సో మీలాగా పేరెంట్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేయాలండి, స్పెషల్లీ గర్ల్స్ ని బాగా ఎంకరేజ్ చేయాలి. మాకు గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేదు, మాకిద్దరు, ఒక బాబు ఒక పాప మేడం. అవునండి. దాంట్లో మేము ఇద్దరిని సమానంగానే చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ లో చాలా ముందంజలో ఉండేవాళ్ళు. మాకు కూడా చాలా హ్యాపీ అన్నట్టు, వీళ్ళు ఏదో ముందు భవిష్యత్తులో ఏదో ఒకటి సాధిస్తారనే ఉద్దేశం మాకు ఉండేది. ఈ రోజు మాకు మా కళ నెరవేరింది మేడం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాము. హలో హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు రంజిత్ రెడ్డి మేడం. రంజిత్ గారు చెప్పండి మీ క్వశ్చన్. దాత్రి ఉన్నారు, మాట్లాడండి. కంగ్రాచులేషన్స్ మేడం, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మీరు అంటే ఒకవైపు ఐపీఎస్ చేస్తూ ఐఏఎస్ ఎలా సాధించారనేది, అంటే మేము ప్రజెంట్ ఇప్పుడు కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తూ ఈవెన్ గ్రూప్ 2 గ్రూప్ 1 అలాంటివి రాస్తున్నాం కానీ అలాంటి వాటిని క్రాక్ చేయలేకపోతున్నాం. అంటే దీనిపైన మీరు ఏ ఎఫర్ట్స్ పెట్టారు ఏందనేది? డెఫినెట్లీ రంజిత్ గారు, మీరు అన్నట్టు మనం ఆల్రెడీ వేరే దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం మనకు టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి ఎంత కొంచెం టైం దొరికినప్పుడు స్క్వీజ్ చేస్తూ ఉండాలన్నమాట. సపోజ్ మీకు ఇప్పుడు 10 minutes దొరికింది అనుకోండి, ఒక 2 నాది చెప్తున్నాను నేను ప్రిపరేషన్, ఒక 2 ఎడిటోరియల్స్ చదివేయండి. మీరు సపోజ్ డిన్నర్ తింటున్నారు, ఒక రాజ్యసభ టీవీలో ఒక న్యూస్ క్యాప్స్యూల్ చూసుకోండి. తర్వాత మీకు వీకెండ్ దొరుకుతుంది అనుకోండి, సాటర్డే సండేలో మేబీ మన డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఎక్కువే కానీ ఒక రోజు దొరికినా కూడా ఆ రోజు కూర్చొని మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. అట్లా దొరికిన చిన్న టైంని మనం మేనేజ్ చేసుకోవాలి. బికాస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కన్స్ట్రెయిన్స్ వాళ్ళకు ఉంటాయండి. సపోజ్ ఏం పని చేయకుండా ఇంట్లో ఉండి చదువుతున్నారు అనుకోండి, 24 hours చదివినట్టు ఏం కాదు వాళ్ళు కూడా టైం వేస్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే మనకు ఉన్న టైంని మనం బాగా ప్లాన్ చేసుకోగలిగితే జాబ్తో పాటు కూడా మనం చేయొచ్చు. అండ్ నేను కూడా అదే చేసిన. నేను మెయిన్స్ అయిపోయినాక కూడా వేరే ప్రైవేట్ జాబ్ చేసిన లాస్ట్ ఇయర్ 233 ర్యాంక్ ముందు. సో అప్పుడు కూడా ఐ యూస్ టు ఫాలో సేమ్ థింగ్. టైం దొరికినప్పుడు పేపర్ ఫినిష్ చేసేసుకోవడం. మీరు కమ్యూట్ చేస్తారనుకోండి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏదైనా బుక్ లేకపోతే మీ ఫోన్లో పెట్టుకోండి డాక్యుమెంట్, దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. అంతే, దొరికిన చిన్న టైంని కూడా బాగా యూజ్ చేసుకుంటే మనం ఏమీ డిసడ్వాంటేజ్లో లేము. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారమ్మా. హలో హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దాత్రి ఉన్నారు, మాట్లాడండి. మీ పేరు? వైష్ణవ్ మ్యామ్. చెప్పండి వైష్ణవ్. హలో మ్యామ్. నమస్తే వైష్ణవ్, చెప్పండి. మ్యామ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. సివిల్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి మ్యామ్? అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, తర్వాత ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన తప్పుని ఎలా తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఎస్సే రైటింగ్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి మ్యామ్? సో వైష్ణవ్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆప్షనల్ చూస్ చేసేసుకోండి. నేను ఇంతకు ముందే మాట్లాడాను ఎట్లా చూస్ చేసుకోవాలో. ఆప్షనల్ చూస్ చేసుకోండి, ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకోండి. నా బ్లాగ్ చెప్పా కదా, దాంట్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది ఏ బుక్ లిస్ట్ చదవాలని.
మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఆ బ్లాగ్, లేకపోతే తెలుగు మీడియం అయితే వేరే టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉంటే చూడండి. ఆ బ్లాగ్ చూస్తే మీకు బుక్ లిస్ట్ తెలిసిపోతుంది. ఆప్షనల్ స్టార్ట్ చేయండి, బుక్ లిస్ట్ స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఆప్షనల్ జిఎస్ కలిపి చదవమని చెప్తారు. అంతే మ్యామ్, కలిసే చదవాలి. ఓకే. మనము ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుతుండే, ఒకరు ఎస్సే గురించి అడిగారు. చాలా మందికి డౌట్ ఏంటంటే ఎస్సే 250 మార్క్స్ కాబట్టి ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ నుండే ఎస్సేస్ ప్రాక్టీస్ చేయాలా, అసలు ఎస్సేకి అప్రోచ్ ఏంటి? సో ఎస్సేకి మ్యామ్ దీనికి కూడా నేను ఒక వీడియో చేసిన. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓన్లీ ఎస్సే కోసం చూస్తున్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఇఫ్ యూ జస్ట్ టైప్ గూగుల్ చేసినప్పుడు దాత్రి రెడ్డి ఎస్సే అంటే వచ్చేస్తుంది. బట్ ఐ విల్ టెల్ యూ ఆల్సో. ఎస్సే ఎలా అంటే మ్యామ్, మనం ఫస్ట్ ప్రిపరేషన్ అంతా చేస్తాం కదా, జిఎస్కి కానివ్వండి, ఆప్షనల్కి కానివ్వండి, అది మన కంటెంట్ అనమాట. మనం ఎస్సేకి ఏం చదవం. ఎస్సే ఓన్లీ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో అది ఒకటే మన పని ఎస్సేలో. సో ఫస్ట్ మీరు సిలబస్ అయిపోగొట్టండి, జిఎస్ అవనివ్వండి, ఆప్షనల్ కూడా అవనివ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ప్రిలిమ్స్ ముందు ఒక 2 ఎస్సేలు రాయండి 3 hours. అది ఎట్లున్నా ఏం కాదు, మీకు ఏం వస్తలేదు అనుకోండి, అయినా కూడా ఏదో ఒకటి రాయండి. ఇట్స్ ఆల్ అబౌట్ పేపర్ మీద వర్డ్స్ పెట్టడం అంతే. రైట్. సో బిగినింగ్లో భయం వేస్తుంది, ఎవరికి రాయబుద్ధి కాదు, పెన్ను పట్టుకోబుద్ధి కాదు, ఫస్ట్ ఇప్పుడు చదవలే కదా తర్వాత రాద్దాం అంటారు. అట్లేం లేదు, రాయేసేయండి, మీకు ఏది వస్తుంది. ఇది ప్రిలిమ్స్ ముందు ఒకసారి రాయండి, అయిపోయింది, ఇట్స్ ఓవర్. ప్రిలిమ్స్ తర్వాత ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ మెయిన్స్ చదువుతామో అప్పుడు అట్లీస్ట్ గివ్ 6 to 7 ఎస్ఏ ఎగ్జామ్స్. మీకు అఫోర్డ్ చేయగలిగితే టెస్ట్ రాయండి, నేను టెస్ట్ రాసిన. లేదు చేయలేమనుకుంటే ఇన్సైట్స్ ఆన్ ఇండియా, ఇంకా ఐఏఎస్ బాబా, వీటిలో వీక్లీ ఇనిషియేటివ్స్ ఉంటాయి అనమాట. మీరు పెడితే మీ పియర్ గ్రూప్ వాళ్ళు మీకు కమెంట్స్ ఇస్తారు. అండ్ యాక్చువల్లీ 2 రోజులు గ్యాప్ తీసుకొని మనేస్తే మనం చదువుకుంటే మనకే తెలిసిపోతాయి తప్పులేంటనేది. సో ఎస్ఏ కంటూ ప్రిపరేషన్ ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ ఉంది అంతే. మీకు టెస్ట్ రాయాలి, 5-6 రాసేయండి, ప్రిలిమ్స్ అయిపోయింది. లాంగ్వేజ్ ఒక మేజర్ ఇష్యూ అమ్మ చాలా మందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మీడియం, మీకు తెలుగు కంపల్సరీ పేపర్ ఉంటుంది, అది క్వాలిఫైయింగ్ పేపర్. దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? కొంతమంది అది క్లియర్ కాక మెయిన్స్ పోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో తెలుగు లాంగ్వేజ్ పేపర్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి? నేను కూడా భయపడినా మ్యామ్, ఇది ఈవెన్ దో నా మదర్ టంగ్ తెలుగునే, కానీ నేను భయపడ్డా దానికి. బట్ ఇట్స్ వెరీ సిలీ, దానికి భయపడాల్సిన అస్సలు అవసరం లేదు. దాంట్లో పోతుందంటే మనం నెగ్లెక్ట్ చేస్తేనే పోతుంది దాంట్లో. నేను ఏం చేసిన అంటే ఎగ్జామ్ ముందు మెయిన్స్కి కొన్ని డేస్ ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి ఐ గేవ్ లైక్ 1-2 టెస్ట్ టైం పెట్టుకొని రాసేసిన. సో అది ఒకవేళ చాలా టఫ్ వచ్చినా కూడా క్లియర్ అయ్యేటట్టు అంతే. దానిలో ఏముంటుంది మ్యామ్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకటి ఉంటుంది, ఒక ఎస్సే రాయమంటారు. ఎస్సే కూడా మనం హైఫై రాయని అవసరం లేదు. జస్ట్ ఒకవేళ మనకు కష్టం అవుతుంది తెలుగులో వర్డ్ రాయడం అంటే దాన్నే ఇంగ్లీష్లో రాసేయచ్చు. టెక్నాలజీ ఉందనుకోండి, టెక్నాలజీ వర్డ్ని తెలుగు స్క్రిప్ట్లో రాసేస్తే అయిపోతుంది అనమాట. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, దానికి అసలు భయపడకండి. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఒక్కసారి లాంగ్వేజ్ పేపర్ ప్రీవియస్ పేపర్ చూసి ఒక టెస్ట్ ఇచ్చేయండి, ఇంట్లో ప్రాక్టీస్ అయిపోతుంది, ఈజీగా క్లియర్ అయిపోతుంది. అట్లని మొత్తం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. దీనికోసం అనవసరంగా మిగతా ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. హలో. టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, మీ పేరు చెప్పండి. మేడం. హలో. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. మేకల రాజన్న ఫ్రమ్ మంచిర్యాల మేడం. చెప్పండి రాజన్న గారు, దాత్రితో మాట్లాడండి. హలో, మాట్లాడమ్మా. హలో చెప్పండి సార్. మేడం కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. మేడం మా పాప ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం. ఓకే సార్. మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం. చెప్పండి సార్, వింటున్నా. అయితే ఇప్పుడు ప్రజెంట్ సివిల్స్ ప్రిపేర్ అయింది మేడం. ఇప్పుడు నవ్ ప్రజెంట్ ఇండియన్ పాలిటీ చదువుతుంది మేడం బుక్. ఓకే. సో ఇప్పుడే లర్నర్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని సజెషన్. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అనుకుంటా చదివేది. అది బేసిక్ బుక్ సార్, అది చదవాలి. అది ఒక్కసారి కాదు 20 సార్లు చదవాలి. ఎగ్జామ్ అయిపోయేసరికి ప్రతి స్టేజ్లో 3-4 సార్లు చదువుతాం అది. సో ఇంకా చాలాసార్లు చదువుతుంది మీ పాప ఆ బుక్. ఏం లేదు సార్, ఉన్నంత చదివినప్పుడు క్రాక్ చేయాలని వచ్చినందుకు ఫుల్గా దీనిపైనే ఫోకస్ చేసి మంచిగా పట్టుదలతో చదవమనండి. అది ఒక్కటే సజెషన్. మిగతావి వాళ్ళకి తెలుసు, మెటీరియల్ ఆన్లైన్ ఉంది, స్ట్రాటజీస్ ఆన్లైన్ ఉన్నాయి, మిగతావన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళే చూసుకుంటారు. మీరు ఓన్లీ మోటివేట్ చేయండి అంతే, డిసిప్లిన్తో ఉండమని చెప్పండి. ఇంకో కాల్ లైన్లో. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? సుధీర్ మేడం, రాజన్న సిరిసిల్ల. సుధీర్ గారు చెప్పండి. దాత్రెడ్డి గారు కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్, చెప్పండి. మేడం మామూలుగా సివిల్ సర్వీస్ అనేది ఒక టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కదా మన దగ్గర. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్ కానీ లేక అంతా ఒక సిస్టమ్ అంతా ఎట్లా సెటప్ అయిందంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని అట్లా చెయ్యాలి అనేది ఒక అందరికి
ఏ ఫాదర్ కైనా, ఈవెన్ పిల్లలకు కూడా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. బట్ అయితే నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ చిన్నప్పటి నుంచే పిల్లల్ని అలా మౌల్డ్ చేయాలంటే యాజ్ ఎ పేరెంట్ గా, అంటే ఏమైనా మేము చేసేది వాళ్ళకి ప్రెజర్ లేకుండా ఉండాలి, వాళ్ళని ఆ కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్ళాలి అని అంటే ఎట్లా? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్లస్ దానికి మేము ఎట్లా వాళ్ళని మౌల్డ్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక. సార్ ఇక్కడ 2 థింగ్స్ సార్. ఒకటి, పిల్లలు ఎప్పుడైతే వాళ్ళే కావాలి అని వస్తారో ప్రిపరేషన్కి ఇష్టంగా, అప్పుడే వస్తుంది సార్. కష్టంగా ఎవరైనా పంపిస్తే వచ్చిన సిచ్యువేషన్స్ అయితే చాలా రేరు. సెకండ్ ఏంటంటే, ఇది మన సైడ్ ఎక్కువ అయిపోతుంది కల్చర్. అంటే ఫస్ట్ క్లాసే డిసైడ్ చేసేస్తాం మనం, వీళ్ళు ఐఐటికి పోతారా, ఐఏఎస్ అవుతారా అని చెప్పి వాళ్ళని అప్పుడే కోచింగ్లు వేసేసి అప్పటి నుంచే స్టార్టింగ్. అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి క్రూషల్ ఇయర్స్ పోతున్నాయి సార్. ఆ స్కూల్ టైం పోతుంది, కాలేజ్ లైఫ్ ఉండదు, ఎప్పుడు బుక్స్ ముందే ఉంటారు, పర్సనాలిటీ డెవలప్ కాదు వాళ్ళకి. అల్టిమేట్గా వెనకకు తిరిగి చూసుకుంటే ఓన్లీ బుక్సే ఉంటాయి. అండ్ యూపీఎస్సీ ఓన్లీ బుక్స్ నాలెడ్జే కాదు కదా చూసేది. తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా దే నీడ్ మోర్ దెన్ బుక్ నాలెడ్జ్. సో మీరు ఏం చేయండి అంటే, స్కూల్లో ఆల్రౌండర్గా ఉండడానికి ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏ యాక్టివిటీ ఉంటే అది చేయనివ్వండి. స్కూల్ నుంచే చదివేస్తే 10 years తర్వాత గుర్తుంటుంది, అదే ఎగ్జామ్లో వస్తుంది అనేది ఏం లేదు. సో జస్ట్ ఒక మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యేటట్టు మీరు ఎంకరేజ్ చేయండి, అన్ని యాక్టివిటీస్కి పంపించండి. అప్పుడే మన మైండ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మై పేరెంట్స్ ఆల్సో డిడ్. ఆ తర్వాత వాళ్ళు కాలేజ్ కూడా వాళ్ళ చాయిస్ ఆఫ్ కాలేజ్కి పంపించండి. ఇది ఈ సబ్జెక్ట్ తీసుకుంటే యూపీఎస్సీలో యూజ్ అట్లేం లేదు, ఏ కాలేజ్లో నుంచైనా క్లియర్ చేస్తున్నారు. కాలేజ్లో కూడా మంచిగా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, మీరు ఉన్న సబ్జెక్ట్స్ పైన అక్కడ ఫోకస్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 1 year గట్టిగా చదివితే వచ్చేస్తుంది సార్. ముందు నుంచి అవసరం లేదు దీనికి. అట్లా ముందు నుంచి జస్ట్ లివ్ రెగ్యులర్ లైఫ్, ఏ టైంకి ఆ టైం, లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నేను రమణారెడ్డి అండి. నమస్తే రమణారెడ్డి గారు, మాట్లాడండి దాత్రితో. నమస్కారం అండి. ఈ నమస్తే అమ్మాయి సార్. దాత్రి రెడ్డి ఫాదర్ కృష్ణారెడ్డి గారు నాకు బాగా తెలుసమ్మా. ఓకే సార్. ఆయన రిక్వెస్ట్ మీద అమ్మాయిని మా సెయింట్ ప్యాట్రిక్స్ జూనియర్ కాలేజ్ చదివిస్తూ మెగా స్టడీ సర్కిల్లో ఐఐటి కోచింగ్ ఇచ్చాము. హలో అంకుల్. హలో, సారీ, ఎలా ఉన్నారు అంకుల్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. Thanks, uncle. డాడీ వాజ్ స్పోకెన్ టు మీ 2 days బ్యాక్. ఓకే ఓకే. సో ఈ అమ్మాయి మంచి సిన్సియర్ అమ్మాయి అండి. ఆ రోజుల్లోనే బాగా కమిట్మెంట్ తో చదివేది. ఓకే, మంచి ర్యాంక్ రావటం, ఐఐటి ఖరగ్పూర్ లో సీట్ రావటం. చాలా మంది ఐఐటి ఆస్పిరెంట్స్ సివిల్స్ రాశారు, కానీ ఇంత ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్ లో ఇంత మంచి ర్యాంకులు రావటం అనేది ఈ అమ్మాయి పట్టుదలకి ఇది ఒక నిదర్శనం. ఓకే. సో ముందు నుండి తనకు పట్టుదల ఎక్కువ అంటారా సార్? కమిట్మెంట్, బాగా పట్టుదల ఎక్కువ అండి. ఓకే. సో ఇంటర్ నుండి చూస్తున్నాను అన్నారు మీరు దాత్రి రెడ్డిని. స్టూడెంట్స్, ఇంటర్లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతాము అది ఇదని అంటారు. మీరు వాళ్ళలో ఎలాంటి లక్షణాలు పెంపొందించాలంటే, పేరెంట్స్ వాళ్ళలో ఎట్లాంటివి ఎంకరేజ్ చేయాలి అంటారు మీరు దాత్రి లాగా సక్సెస్ఫుల్ అవ్వడానికి? ఎగ్జాక్ట్లీ. మేము ఇది బేసిక్ ఏంటంటే అండి, ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మేము ఎంతసేపునే ఈ స్టూడెంట్స్ కి ఐఐటి ఎలా రావాలనేది చూసాం, కానీ ఐఐటిలో వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి ఆ స్పిరిట్ వచ్చిందండి సివిల్స్ ప్రిపేర్ కావాలనేది. అవునవును. యాక్చువల్గా మా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో మేము సివిల్స్ మీరు ప్రిపేర్ కండి అని చెప్పే ఏది కాదండి అది. బేసిక్ గా మేము ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు ఐఐటి ఎలా క్రాక్ చేయాలి, ఐఐటీలు కాకపోతే ఆర్ఈసీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇప్పుడు ఎన్ఐటీలు అంటారు. అవును. సో వీటిల్లో సీట్ రావాలని చెప్పి మేము ఆ ప్రయత్నం చేశాం, కానీ వీళ్ళకి ఐఏఎస్ చదవాలనేది మేము ఎప్పుడు అప్పట్లో ఎంకరేజ్ చేయలేదండి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఆలోచిస్తాం, కానీ వీళ్ళు ఐఐటీలో బీటెక్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్స్, ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకున్న గ్రిప్, ఇవన్నీ మేడ్ దెమ్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్. ఇట్ ఈస్ ఎ మిరాకిల్ బేసికలీ ఫర్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జస్ట్ గ్రాడ్యుయేట్ వితౌట్ హ్యావింగ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేషన్, cracking civil services in such a good way is wonderful. Basically. Right, sir. Right. Thank you so much, sir. Thank you so much for sharing your opinion. Sir, అన్నట్టు ఇంకో కాల్ ఉన్నట్టుందమ్మా. హలో చెప్పండి, మీ పేరు? మేడం మా పేరు అక్షయ్ కుమార్ మేడం. అక్షయ్ చెప్పండి. అక్షయ్, దాత్రితో మాట్లాడండి. మేడం. హాయ్ అక్షయ్, చెప్పండి. మేడం ఇప్పుడు నేను సివిల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు సివిల్ క్రాక్ చేసినందుకు. థ్యాంక్ యూ. నా డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎక్కువ మంది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది వస్తున్నారు మేడం.
అంటే ఖచ్చితంగా మనం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ మనం ఆప్షన్ గా తీసుకోవాలా, లేదంటే ఏ డిగ్రీ బిఎస్సి చేసుకున్నా పర్వాలేదా? అంటే ఇంజనీరింగ్ నుంచే రావడానికి మెయిన్ రీజన్ ఏంటని నా క్వశ్చన్ మేడం. మెయిన్ రీజన్ వచ్చి మన దగ్గర అందరు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుతారు కాబట్టి దాంట్లోకి వెళ్ళి అవుతుండ్రు సివిల్ సర్వెంట్స్. అది తప్ప ఏం లేదు ఇంకా రీజన్. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే అది తీసుకోండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదవండి. ఏ సబ్జెక్ట్ చదివినా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే చదివినప్పుడు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవద్దు. అంటే ఇక్కడ ట్రెండ్ అనాలిసిస్లో వీళ్ళకే సీట్ వచ్చింది, ఓ మేబీ ఆ సబ్జెక్ట్ తీసుకోవాల్సింది అని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ప్రతి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. కాకపోతే మీ అబ్జర్వేషన్ అట్లా ఎందుకు ఉందంటే మన దగ్గర అందరూ అదే చదువుతున్నారు కాబట్టి. మన దగ్గర ఎక్కువ బీటెకే చదువుతారు, లేకపోతే ఎట్మాక్స్ డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తారు, అందుకని అలా ఉంది. అంతేగాని అవే చదివితే యూపీఎస్సీ సీట్ వస్తుందని ఏం లేదు. దాత్రి, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా ఎంఫసైజ్ చేశారు. అవును. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలని ఎట్లాంటి స్కూల్స్కి పంపిస్తున్నాం అంటే మార్నింగ్ 7 నుండి మొదలు పెడితే సాయంత్రం 7, 8 ట్యూషన్ అన్నీ అయిపోయి వాడు మళ్ళీ 8 o'clockకి రిటర్న్ రావాలి. ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ సివిల్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది మ్యామ్? అంటే నేను వేరే వాళ్ళ మీద ఎవరి మీద నేను దీనిపైన స్టడీ చేయలేదు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పగలను. మా స్కూల్ లైఫ్ ఇట్లా ఇంత స్ట్రెస్ఫుల్గా లేకుండే మ్యామ్. నేను ఆ స్కూల్లో ఉన్నన్ని రోజులు ఐ యూస్ టు పర్స్యూ కరాటే. సో మార్నింగ్ నేను కరాటే చేస్తుండే. ఈవెన్ ఇన్ స్కూల్ దేర్ వర్ ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉండేవి మా స్కూల్లో. కొన్ని వీక్స్ వచ్చి కరాటే టోర్నమెంట్స్ అని వెళ్ళిపోయే వాళ్ళం. మళ్ళీ కొన్ని వీక్స్ వచ్చి కల్చరల్ ఫెస్ట్ అవుతుంది, డాన్స్ డ్రామా అని చెప్పి అది ఉండేది. మళ్ళీ ఇంకా కొన్ని వీక్స్ వచ్చి ఏవో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఆడండి, లేకపోతే ఎలక్యూషన్, డిబేటింగ్, ఎస్ఏ రైటింగ్ ఇట్లనే ఉంటుండే ఎప్పుడైనా. సో ఓన్లీ ఇఫ్ యూ డూ దాట్ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా బాగా కాన్ఫిడెంట్గా ఉండగలరు. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు అడ్రస్ ఎవరి ముందైనా మీరు పబ్లిక్ అడ్రస్ ఇవ్వాలంటే కూడా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా రాయాలి, ఆర్టికల్ రాయాలంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ స్కూల్లో కాకపోతే తర్వాత నేర్చుకోలేము కదా మ్యామ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఓన్లీ ఇవే నేర్పిస్తే అంత మాత్రమే 100% వాళ్ళకి జేఈ కోసం, జనరలీ జేఈ కోసం, ఎంబీబీఎస్ కోసం చేస్తారు. ఇది అంత మాత్రమే గ్యారంటీ లేదు వాళ్ళకే వస్తుందని. సో ఇట్లా చేసే బదులు ఇంకా బెటర్ వే ఏంటంటే యూ చూస్ ద కైండ్ ఆఫ్ స్కూల్స్ వేర్ వీళ్ళు ఆల్రౌండ్గా డెవలప్ అవుతారు. ఇలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకే ఒక వరల్డ్ వ్యూ వస్తుంది. 10th క్లాస్ అయిపోయాక నేను ఇది చదువుతా అని కాన్ఫిడెంట్గా వాళ్ళే తీసుకుంటారు. అప్పుడు వాళ్ళే దానిపైన ఫోకస్ చేసి తెచ్చుకుంటారు. అంతేగాని మనం ఫస్ట్ నుంచి ఫోర్స్ చేస్తే నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే నార్మల్ కజిన్స్లో వాళ్ళ వీళ్ళలో ఒక అవర్జన్ డెవలప్ అవుతుంది. అవును, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎప్పుడు చదివేనా అంటే అట్లా ఉండదు. చదువు అనేది యాక్చువల్గా ఇట్స్ అ మీన్స్. నో, మనం ఎగ్జామ్ అనేది ఇట్స్ అ మీన్స్ టు అ గోల్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం కూడా ఇట్స్ జస్ట్ అ మీన్స్ మ్యామ్. ఇది అచీవ్మెంట్ కాదు. ముందు సర్వీస్ చేస్తే అది రియల్ గోల్. సో దీనికే మీరు అవర్జన్ అయిపోతే ఫైనల్ గోల్కి వెళ్ళలేరు అనమాట. సో మనం ఎలా డెవలప్ చేయాలంటే వాళ్ళంతా వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి, ఇది నాకు కరెక్ట్, నేను ఇది అచీవ్ చేస్తా అని. వాళ్ళ డెసిషన్ అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వర్క్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. అప్పుడు నేను ఇది చదువుతాను వాళ్ళు ఎప్పుడైతే అంటారో దే ఆర్ అకౌంటబుల్ టు ఇట్. సో పిల్లలే ముందుకు వచ్చినప్పుడు అకౌంటబిలిటీతో చేస్తాం అనమాట. అకౌంటబిలిటీ రావాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అవును. ఓకే, ఇంకొక ఇదమ్మా, చాలా మంది ఇంకో కాల్. హలో, చెప్పండి మీ పేరు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, మీ పేరండి? హరీష్ మేడం. హరీష్ అంట. హరీష్, మాట్లాడండి హరీష్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, చెప్పండి. మేడం కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ మేడం. ఓకే, చెప్పండి. అంటే బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం మేడం. ఇప్పుడు సివిల్స్ కి నేను తెలుగులో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. అయితే తెలుగులో వారు రాసేవారు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అంటే ఓవర్కమ్ ఎలా కావాలి? చూడండి, బుక్స్ ఏం చదవాలో నాకు తెలియదండి తెలుగుకి. కాకపోతే నేను మీకు ఒక్కటి చెప్తాను, మీరు తెలుగు మీడియం అని చెప్పి ఏ మాత్రం భయం పెట్టుకోకండి. తెలుగు మీడియంలో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ 3rd ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుగు మీడియంలో చదివి. మీరు భయం పెట్టుకోని అవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం ఎంతనో తెలుగు మీడియం కూడా అంతనే. కాకపోతే ఒకటి చెప్తాను నేను మీకు, ఫస్ట్ టైమే రాకపోవచ్చు, సెకండ్ టైం కూడా రాకపోవచ్చు, కానీ మనకేం ప్రాబ్లం లేదు కదా. మనకు కావాల్సింది ఫైనల్గా మీరు సర్వీస్ చేయడానికి వస్తున్నారు. ఒక 2-3 అటెంప్ట్లు ఎక్కువ పట్టవచ్చు. సో దానికి మీరు అసలు డిసప్పాయింట్ కాకండి. మీరు ఇప్పటి నుంచే మంచిగా చదవడం స్టార్ట్ చేయండి. పేపర్స్ చదవండి, నోట్స్ చేసుకోండి, బుక్స్ మార్కెట్లో ఏమున్నాయో చూడండి తెలుగు మీడియంకి. ఇవన్నీ అయిపోతుంటాయండి. సోర్సెస్ అవి పెద్ద ఇష్యూ కాదు, మీకు దొరుకుతాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు యాటిట్యూడ్ స్ట్రాంగ్ ఉండండి. ఒకసారి అవ్వలేకపోతే తెలుగు మీడియం వల్ల కాదు అని డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఆల్ ద బెస్ట్ టు యూ. నేను దీనికి కొంచెం యాడ్ చేస్తాను. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి కోర్ ఏరియాస్కి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, దీనికి మీకు కావాల్సిన బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో.
కాకపోతే కొన్ని ఏరియాస్ ఎట్లాంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్కి వీటికి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్లో ఉన్న మెటీరియల్ని మీరు తెలుగులోకి రాసుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది అంటే మీకు అవైలబుల్ లేని మెటీరియల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడంలోనే మీ ఎఫర్ట్ పోతుంది. అంతకు మించి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మీకు పెద్ద తేడా ఉండదు. సో అది పెద్ద డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ కావద్దు. తను అన్నట్టు యాటిట్యూడ్ ఎక్కువ ఇంపార్టెంట్, మీ ఫోకస్ ఎక్కువ ఇంపార్టెంట్. మెటీరియల్ చాలా వాటికి ఉన్నాయి, లేని వాటికి మాత్రం ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలాసార్లు ఏమంటారంటే మనము ఇంటర్ నుండే చదవాలి, డిగ్రీ నుండే చదవాలి సివిల్ సర్వీసెస్కి అని ఇప్పుడు బాగా పాపులర్ అయిన థాట్ ఇది. సో ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ ఎండింగ్ నుండి సివిల్ స్టార్ట్ చేయడం కరెక్టేనా? సో పర్సనలీ నేనైతే చదవలేదు మేడం. నేను ఇంటర్లో నేను ఐఐటీకే చదువుతుండే. ఐఐటి అండ్ మై నార్మల్ 11th 12th చేశాను. ఆ తర్వాత కాలేజ్లో అయితే నేను ఎప్పుడూ ఆలోచించలేదు దీని గురించి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయలేదు కాలేజ్లో. ఇన్ఫ్యాక్ట్ జాబ్లో కూడా స్టార్ట్ చేయలేదు. నేను జాబ్ వదిలేసినాకనే ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కూడా నాకు వచ్చింది. కానీ కొంతమంది కాలేజ్ నుంచే స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి యూజ్ ఏంటంటే టైం ముందే ప్రిపేర్ చేస్తారు కాబట్టి తర్వాత అంత టైం పట్టకపోవచ్చు. కానీ షూర్ లేదు. నేను నా ఓన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కాలేజ్ నుంచి ప్రిపేర్ అయినరు కానీ క్లియర్ అవ్వలేదు. దీనిలో ఒక ఫ్యాక్టర్ ఏముంటుందంటే మీరు చాలా ముందు నుంచి చదువుతున్నారు అనుకోండి, ఇంటర్ నుంచే చదువుతున్నారు, డల్ అయిపోతాం. ఎగ్జామ్ ముందు వచ్చేసరికి అంత ఇంటెన్సిటీ ఉండదు. మీరు అప్పుడే 1 year ముందు స్టార్ట్ చేశారనుకోండి, ఆ ఫైర్ వేరే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. కానీ ముందు నుంచి చదివితే నష్టం అయితే లేదు మేడం. బేసిక్స్ డెవలప్ అవుతాయి. కానీ మళ్ళీ నేను చెప్పినట్టు మీకంటూ ఒక క్యాంపస్ లైఫ్ ఉంటుంది, ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. వాటిపైన కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే మీ గోల్ అని మీకు తెలిస్తే జస్ట్ జనరల్ అవేర్నెస్ అవి పెంచుకోండి. బట్ యాక్చువల్ ప్రిపరేషన్ బుక్స్ పట్టుకొని చదవడం, స్టాండర్డ్ బుక్స్ తీసి చదవడం, అది మీరు 1 year ముందు చేసినా చాలు. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నట్టున్నారమ్మా. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? నరేందర్ మ్యామ్, సంగారెడ్డి. నరేందర్ మాట్లాడండి, దాత్రితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. కంగ్రాచులేషన్ మేడం ఫస్ట్ ఆఫ్. థ్యాంక్ యూ. మేడం, తెలుగులో సివిల్స్ క్లియర్ చేయొచ్చా? కోచింగ్ తీసుకుంటే బెస్టా లేకపోతే తీసుకోని అవసరం లేకుండా క్లియర్ చేయొచ్చా మేడం? తెలుగు అంటున్నారా లేకపోతే జనరల్? తెలుగులో క్లియర్ చేయొచ్చా మేడం? కోచింగ్ అవసరమా? రెండు. సో తెలుగుది ఇప్పుడే చెప్పినా కదండి, క్లియర్ చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు. కోచింగ్ అంటున్నారు కదా, ఇది కొంచెం ట్రిక్కీ. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. నేను కూడా ఢిల్లీకి వెళ్ళినా, అక్కడ తీసుకున్నా కొన్ని మంత్స్ కోచింగ్, కానీ నాకు అది అంత యూస్ఫుల్ అనిపించలేదు. మనం ఎంత కోచింగ్ తీసుకున్నా మనం ఓన్ది మనం చదవాలి, ఓన్ నోట్స్ రాసుకోవాలి, ఓన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో మీరు ఎంత క్లాస్ రూమ్లో కూర్చున్నా దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. మేబీ బేసిక్స్లో మీకు హెల్ప్ అవుతుంది, కానీ ఆ తర్వాత మనం సొంతంగా చదవాల్సిందే. సొంతంగా చదివి సొంతంగా ప్రాక్టీస్ చేయకపోతే ఏది కూడా రీటైన్ అవ్వదు, వింటాం అయిపోతూనే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఫియర్స్ ఉంటే వెళ్ళండి, ఒక బేసిక్ కోచింగ్ ఒక రౌండ్ చేయండి. కానీ అంతేగాని ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొత్తగా వచ్చినాయి మార్కెట్లో అని చెప్పి వెళ్ళకండి. ఒక్కసారి చేయండి బేసిక్ కోచింగ్ అంతే. ఆ తర్వాత మీ బుక్స్ మీరు చదువుకోవచ్చు. ఒకవేళ మీరు అది అఫోర్డ్ చేయలేను అనుకుంటే అది కూడా అవసరం లేదు. ఇట్స్ వెరీ డిస్పెన్సిబుల్ కోచింగ్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నట్టున్నారు. హలో, చెప్పండి, మీ పేరండి? మేడం దీపికా మేడం, నేను అంబటి శ్రీనివాస్, నిజాం కాలేజ్. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాం మేడం. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్. థ్యాంక్స్ అండి. నాకంటే ఎక్కువ టీసాట్ శైలేష్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలి దీనికి. షూర్. సిఇఓ శైలేష్ రెడ్డి గారికి, అంత టీమ్ కి మేడం. ఎందుకంటే వెరీ యాప్ట్ ప్రోగ్రామ్ యూ హావ్ టేకెన్ అప్. కరెక్ట్. ఐ వాజ్ థింకింగ్ యాక్చువల్లీ. సో సార్ కూడా మళ్ళీ కూడా చెప్తాను. అవునవును. సో ఐ ఆల్సో అప్రిషియేట్, అంటే మీ రోల్ ఈ కోవిడ్ టైంలో కూడా టైం తీసుకున్నారంటే దట్స్ రియలీ వండర్ఫుల్. సో ఐ హ్యావ్ 3 questions టు మిస్ దాత్రి రెడ్డి మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్స్ చెప్పండి. యా, at what level you suggest a student to start civil service preparation, number 1? Because many people ask ఎప్పుడు స్టార్ట్ చేయాలి, 10th ఇంటర్ అని. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ రోజు ఒక ప్రోగ్రామ్ కాకుండా కెన్ షీ స్పెండ్ సమ్ టైమ్ లేటర్ ఆల్సో, సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్, ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఫర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ద అదర్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మన టీసాట్ చాలా విలేజ్లలో కూడా వెళ్ళింది కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని కంటిన్యూస్ కొన్ని పెట్టరాదు, కానీ అడగండి. థర్డ్ క్వశ్చన్ ఈస్, వాట్ అదర్ స్కిల్స్ ఆఫ్ హర్ హెల్ప్ హర్ ఇన్ అచీవింగ్ దిస్ this goal? Because not only education, she is just talking about it. So what are the other skills that learners
aspirants should focus on. రైట్ అండి. And my congratulations to Dr. Reddy for making it to UPSC. He's a faculty Thank you, from sir. Telangana College లో Telangana చెప్తారు. region. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Congratulations. Yes. ఫస్ట్ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ స్టాండర్డ్, ఏ లెవెల్ నుండి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ప్రిపరేషన్? అదే మ్యామ్, మళ్ళీ మనం అగైన్ బ్యాక్ టు ద క్వశ్చన్, దానికి సెట్ రూల్ లేదు, ఒక్కొక్కరికి ఒకటి వర్క్ అయింది. నాకైతే కాలేజ్ తర్వాత, నేను జాబ్ తర్వాత డిసైడ్ అయితే నాకు వర్క్ అయింది. కొంతమంది చేసేస్తారు, అంటే సమ్ ఆల్ ఇండియా టాపర్ స్టడీడ్ సిన్స్ 10th క్లాస్, సో అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ క్లియర్. మీ సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు మీ చైల్డ్ డిసైడ్ అవ్వగలిగితే 10th క్లాస్లోనే షూర్గా నేను ఇదే చేస్తాను డిసైడ్ అయితే, లెట్ దమ్ స్టార్ట్ ప్రిపేరింగ్. లేదు వాళ్ళకి డౌట్ ఉంది, నేను ఎక్స్ప్లోర్ చేసినాక డిసైడ్ అవుతా అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. సో దీనికి సెట్ రూల్ లేదు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఒక 2 years కరెక్ట్గా చదివితే అవుతుంది, ఎగ్జామ్ అయితే అవుతుంది క్లియర్. సో మీ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇంకా కొంచెం టైం ఇవ్వగలుగుతారా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి అని అడిగారు. డెఫినెట్లీ సార్, రూరల్ స్టూడెంట్స్ కి లేకపోతే బ్యాక్వర్డ్ సెక్షన్ స్టూడెంట్స్ కి ఎంత టైం అంటే అంత టైం మనం వీకెండ్స్ లో స్క్వీజ్ చేసి డెఫినెట్లీ ఐ వాంట్ డూ దిస్. కాకపోతే ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి నేను నెట్ లో పెట్టాను, బ్లాగ్ పెట్టాను, నా వీడియోస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళది చూడొచ్చు. ఒకవేళ యాక్సెసిబిలిటీ లేదు, అక్కడ పర్సనల్ గా వెళ్తేనే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలం అంటే నేను డెఫినెట్లీ అప్రోచ్ మీ సార్. థర్డ్ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, కానీ ఎడ్యుకేషన్ కాకుండా మీ లోపల ఏ క్వాలిటీస్ వల్ల మీకు సివిల్స్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. నేను కూడా ఇది బిలీవ్ చేస్తాను మ్యామ్. ఓన్లీ 1 year చదివిందే కాదు, ప్రీవియస్లీ ఉన్న స్కిల్స్ చాలా యూజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలా ఎప్పుడు గెలుస్తుండే. కొటేషన్స్ కలెక్ట్ చేయడం ఇవన్నీ నా హాబీస్. చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ రాయడం, యాక్చువల్లీ ఐ లైక్ రైటింగ్. అలా మంచి మంచి షార్ట్ స్టోరీస్ చదవడం, పోయమ్స్ రాయడం. ఇన్ఫాక్ట్ నేను పోయమ్స్ రాస్తుండే, మా మమ్మీ డాడీ కలెక్ట్ కూడా చేసి పెట్టుకున్నారు. నౌ దే లుక్ సిలీ, బట్ చిన్నప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో దిస్ ఇస్ వన్ స్కిల్ విచ్ హెల్ప్స్ యూపీఎస్సీలో. ఎస్ఏ రైటింగ్ కి హెల్ప్ అవుతుంది. రైటింగ్ స్కిల్ అనేది నాట్ జస్ట్ ఎస్ఏ, యాక్చువల్లీ సోషాలజీకి ఇంకా జిఎస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ రైటింగ్ స్కిల్. ఇంకొక స్కిల్ వచ్చి కొంచెం డెడికేటెడ్గా ఉంటాం కదా, అంటే డిసిప్లిన్ ఉంటుంది కదా, అది చిన్నప్పుడే వస్తుంది టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కావాలంటే అట్ వన్ స్టేజ్ మా తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఇద్దరికి వచ్చింది బ్లాక్ బెల్ట్. కాకపోతే అట్ వన్ స్టేజ్ ఎలా ఉండేదంటే పొద్దున 2-3 hours ప్రాక్టీస్ ఉంటుంది, మళ్ళీ స్కూల్ అయిపోగానే ఇమీడియట్లీ 2-3 hours ప్రాక్టీస్ ఫైనల్ టెస్ట్ ముందు. సో ఇదేం చేస్తుంది అంటే ఒక పంక్చువాలిటీ, ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేస్తుంది ఇలాంటివి. సో ఇవన్నీ స్కిల్సే మేడం, ఇవన్నీ మనకి త్రూ టైం అక్యూములేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు ఇంపార్టెంట్ అని అంటారు మీరు. రైట్. ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎక్స్క్లూజివ్ కాదు అది, మన ఎడ్యుకేషన్ తోనే మనకి ఇట్ హ్యాస్ టు బి ఆల్ ఎన్కంపాసింగ్. ఇంకొక కాల్ ఉందమ్మా. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినోద్ మేడం. చెప్పండి వినోద్, మాట్లాడండి, దాత్రితో మాట్లాడండి. దాత్రి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ వినోద్, చెప్పండి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం. ఇప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అది నా ఫస్ట్ క్వశ్చన్ మేడం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది మనం ప్రిపేర్ అయినప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, మనం డిసప్పాయింట్ అయిపోతాం, డిమోటివేట్ అయిపోతాం. అంటే అటువంటిప్పుడు మనం ఎలాగ మళ్ళీ మోటివేషన్ చేసుకోవాలి అంటే, మనం డిమోటివేట్ అవ్వకుండా మనం కన్సిస్టెంట్ గా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే వినోద్, ఫస్ట్ ఏంటంటే మీరు అడిగారు కదా ఎక్కడ స్టార్ట్ చేయాలని. మళ్ళీ సింపుల్ అప్రోచ్ షుడ్ బి సింపుల్. ఆప్షనల్ డిసైడ్ అయిపోండి, బుక్ లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి, టాపర్స్ బ్లాగ్స్ టాక్స్ చూసి జస్ట్ స్టార్ట్ స్టడీయింగ్ అంతే. స్టార్ట్ అయిపోయినట్టే మీది. రోజు పేపర్ చదవండి, కొంచెం సేపు బుక్ రెఫరెన్స్ బుక్ కూడా స్టార్ట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉంటాయి, చూస్తూ ఉండండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టే. సెకండ్ క్వశ్చన్ మీరు అన్నారు కొంతమంది డిసప్పాయింట్ చేస్తారని. ఇది మీకే కాదు ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే నేను మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అన్నారు, అది కరెక్టే. నేను ఆల్రెడీ ఐఐటీ గ్రాడ్యుయేట్, కానీ నాకు చాలా మంది చెప్పారు ఇది ఎగ్జామ్ టఫ్, క్లియర్ అవ్వదు, టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు మంచి జాబ్ వదిలేస్తున్నాను. నాకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, అందరికీ చెప్తారు అట్లా చెప్పేవాళ్ళు. కాకపోతే చాయిస్ మన మీద ఉంటుంది. పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఫెయిలియర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఇటు చూడాలా అటు చూడాలా అది మనం డిసైడ్ చేసుకోవాలి. సో అకార్డింగ్లీ మీరు మంచి స్ట్రాంగ్ విల్తో వెళ్ళండి. ఎవరో ఏదో చెప్తే మీరు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి? మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే వేరే వాళ్ళ మాట వినవన అవసరం లేదు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారమ్మా. హలో హలో, చెప్పండి, మీ పేరు? సంతోష్ కుమార్ మేడం. సంతోష్ గారు చెప్పండి, మాట్లాడండి, దాత్రితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, కంగ్రాట్స్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్ యూ, చెప్పండి. మేడం నా పేరు సంతోష్ కుమార్ మేడం. నేను 2018లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను మేడం. ఓకే సంతోష్, చెప్పండి. నాకు మెయిన్స్ క్లియర్ కాలేదు మేడం. ఓకే.
మేడం మెయిన్స్ లో నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే మేడం తెలుగు మీడియంలో ఇస్తున్నాను మేడం నేను. ఓకే. మేడం ఈ నోట్స్ నుంచి అంటే నోట్స్ రెడీ చేసుకోవడం అంటే ఇది కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తించాలి, ఇది ఎలా నోట్ చేసుకోవాలో ఇది నా ప్రాబ్లం మేడం. అంటే కోచింగ్ ఇస్తాను కదా ఇక్కడ ఓన్ ప్రిపరేషన్. పర్లేదండి, కోచింగ్ తీసుకోకపోయినా పర్లేదు, మీరు నోట్స్ అయితే చేసుకోండి. నేను బాగా చేసుకున్నా నోట్స్, ఎందుకంటే మనం మీరు ఆల్రెడీ మెయిన్స్ ఇచ్చారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్కి టైం ఉండదు. ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా ఫాస్ట్గా రివైజ్ చేసుకునేంత షార్ట్ నోట్స్ ఉండాలన్నమాట మన దగ్గర. సో మీరు ఏం చేయండి అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదువుకున్నప్పుడు కానీ మెటీరియల్ చదివినప్పుడు కానీ ఒక లాంగ్ నోట్స్ లాగా చేసుకోండి, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉన్నట్టు. ఆ తర్వాత దాన్ని కండెన్స్ చేసి ఒక సెకండ్ వర్జన్ నోట్స్ చేయండి, షార్ట్ నోట్స్. దానిలో ఏమి ఉండద్దు, ఓన్లీ జీడిపి గ్రోత్ రేట్, అలా చిన్న చిన్న ఫ్యాక్ట్స్, లేకపోతే మీరు మర్చిపోతున్నా అనుకునే పాయింట్స్ అట్లా రాసుకోండి. అది మీరు మెయిన్స్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, రిటెన్షన్ లిటరలీ డబల్ అయిపోతుంది, మీకు ఎక్కువ పాయింట్స్ గుర్తుంటాయి. అందులో మీరు హాల్కి వెళ్ళే ముందు లేదా ఎర్లీ మార్నింగ్ లేసి ఆ రోజు చదువుతారు కదా, అవన్నీ గుర్తుంటాయి, అవన్నీ రాస్తాం కూడా చదివితే. అలా ఈ షార్ట్ నోట్స్ ఒకటి ట్రై చేయండి. ఇంకొకటి ప్రెజెంటేషన్ మీద కొంచెం ఫోకస్ చేయండి, స్కోర్ కొంచెం పెరుగుతుంది మెయిన్స్లో దాంతో కూడా. ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కి. మీరు యాక్చువల్లీ మెయిన్స్లో ఎక్కడ మీ మార్క్స్ అనలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మార్క్స్ అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ మిస్టేక్ చేశారని. ఇంకొక క్వశ్చన్ రాత్రి, మీరు ఇది సెకండ్ అటెంప్ట్, యూజువల్గా ఏమవుతుందంటే ఒకసారి అటెంప్ట్ చేసి మనం అనుకున్న ర్యాంక్ రాలేదు లేదా క్లియర్ అవ్వలేదు, చాలా డిస్కరేజ్ అవుతారు. అసలు అక్కడ నుండి మళ్ళీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఫ్రమ్ వేర్ షుడ్ ఐ పిక్ మై సెల్ఫ్ అప్ అన్నది ఒక క్వశ్చన్. కొంతమంది వాళ్ళ ప్రిపరేషన్ అనలైజ్ చేస్తారు, కొంతమంది నా బుక్స్ తప్పంటారు, కోచింగ్, ఇంకా రకరకాల రీజన్స్. కానీ ప్రాక్టికల్గా అసలు ఎట్లా ముందుకు వెళ్ళాలి అక్కడ నుండి, హౌ డూ యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్? సో మ్యామ్ నేను చెప్పాను కదా, కోచింగ్ అప్పుడు నేను ప్రిలిమ్స్ ఒకసారి ఇచ్చి చూసానని చెప్పి, అప్పుడు నాది ఎంత 1.25 మార్క్ అట్లా దాంతో రాలేదు. నాకు ఏమైందంటే దట్ కేమ్ లైక్ అ ఫస్ట్ ఫెయిల్యూర్ లాగా అనిపించింది. సో అప్పుడు మళ్ళీ మేడం 2 ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడైనా. మనం కావాలనుకుంటే ఇది ఒక పెద్ద ఫెయిలియర్, ఇప్పుడు ముందుకు ఎలా వెళ్తామని డిసప్పాయింట్ అయి కూర్చోవచ్చు. లేదు అట్లా కాదు అంటే ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవాలి, ఎక్కడ తప్పైంది, వాట్ ఎల్స్ కుడ్ ఐ హ్యావ్ డన్. అప్పుడు కొంచెం టాపర్ స్టాక్స్ చూస్తే మోటివేషన్ వస్తుంది, నేనైతే చూసేదాన్ని బాగానే. సో ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు తెలిసిపోతుంది, ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఈవెన్ టాప్ చేసినా కూడా, ఇప్పుడు 46 వచ్చింది నాకు ర్యాంక్, నన్ను అడిగితే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేసే వచ్చిన ఎగ్జామ్లో మళ్ళీ వెళ్ళి. సో మనం కూర్చొని అనాలిసిస్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఆ మిస్టేక్స్ ఒక దగ్గర రాసుకోండి, వాటిని రెక్టిఫై చేయండి. మిస్టేక్సే కాకుండా ఇంకా కొంచెం ఈసారి ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్తా అని కూడా ఒక దగ్గర రాసుకోండి. సపోజ్ ఎకనామిక్ సర్వే చదువుతా, లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్ నుంచి ఈసారి నేను స్టాట్స్ రాస్తా. సో అలాంటి కూడా ఒక ఎక్స్ట్రా మైల్ రాసుకోండి. ఈ 2 బ్యాలెన్స్ చేయండి. అండ్ ఆల్ వీ కెన్ డూ ఇస్ ఎఫర్ట్ పెట్టగలం. రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటే చదవలేం. సో రిజల్ట్ని ప్రిపరేషన్ అప్పుడు పక్కకు పెట్టేయాలి. దట్ ఈస్ అ వెరీ హెవీ థాట్ మన బ్రెయిన్లో ఉంచుకోవడానికి. సో కొంచెం సెల్ఫ్లెస్గానే వర్క్ చేయాలి ఎగ్జామ్కి, ఊరికే రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. మీకు మెయిన్స్లో ఎథిక్స్ ఒక ఇంపార్టెంట్ పేపర్, ఆల్మోస్ట్ 375 మార్క్స్, ఎందుకంటే 125 మార్క్స్ మీకు ఎస్ఏ కూడా ఎథిక్స్కే వస్తుంది. ఎథిక్స్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారమ్మా? సో ఎథిక్స్ ఐ జస్ట్ యూస్ టు ఎంజాయ్ రైటింగ్ ద పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రైటింగ్ అంటే ఇష్టమే మ్యామ్. ఎథిక్స్ పేపర్ మంచి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ ఉండేవి, ఆలోచించి రాయడం అది నాకు బాగా నచ్చేది. దట్ ఈస్ వన్ థింగ్. సో ప్రాక్టీస్ చేయడం, నాకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ బాగానే అయ్యేది, టెస్ట్లో చేసేసేదాన్ని. ఒకవేళ మీరు బుక్స్ అడిగినట్లయితే ఒక్కసారి లెక్సికన్ బుక్ ఒక రీడింగ్ ఇచ్చేయండి, దానిలోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోండి, లేకపోతే నోట్స్ రాసేసుకోండి. ఆఫ్టర్ దాట్ సిలబస్లో ఈచ్ కీవర్డ్కి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి, ఒక కొటేషన్ ఉండాలి, దాని మీనింగ్ డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఇంత ఉంటే చాలు, మనం ఎథిక్స్ పేపర్ మంచి పర్ఫెక్ట్గా రాయొచ్చు. ఒకవేళ మీరు ఇవన్నీ సర్చ్ చేయడం టైం వేస్ట్ అనుకుంటే నా నోట్స్ డౌన్లోడ్ చేసి చదివేయచ్చు. దాంట్లో ఫుల్ కాంప్రిహెన్సివ్గా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొటేషన్స్ ఉన్నాయి, డెఫినేషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, కాలర్ ఉన్నట్టున్నారమ్మా. హలో హలో చెప్పండి. నమస్తే అండి, మేము ఈయందు అండి, నరహరి నాయక్ నా పేరు. నమస్తే నరహరి గారు, మాట్లాడండి, దాత్రితో మాట్లాడండి. ముందుగా దాత్రి గారికి, అమ్మా దాత్రి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీకు మీ కన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. ఆడపిల్లలకు కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తే చాలా మంది కూడా స్పేస్ సెంటర్లు స్పేస్ లో వెళ్ళొచ్చారు, కానీ ఇంకా కొత్తగా మనకు కలెక్టర్ తయారైతే ఒక మన రాష్ట్రానికి ఒక దేశానికే గర్వకారణం అమ్మా. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడమ్మా, ఐఐటి పాలక్కడ్. ఇప్పుడు థర్డ్ ఇయర్ అయిపోయిందమ్మా. ఈ మనకు హైదరాబాద్ లో కోచింగ్ సరిపోతుందమ్మా మనకి, మెటీరియల్ గానీ కోచింగ్ గానీ? సరిపోతుంది సార్, నేను ఇంటి నుంచి చదివినా. ఆయనకు కావాలంటే కోచింగ్స్ ఆన్లైన్ ఉన్నాయి. ఒకవేళ ఒకసారి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ తీసుకుంటా అని ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే
ఆన్లైన్ ఉన్నాయి, తీసేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ బెటర్, మనం ట్రావెలింగ్ ఆ టైం అంతా మనకు వేస్ట్ అవ్వదు. ఆన్లైన్ తీసుకోమనండి కోచింగ్. ఆ తర్వాత నేను టెస్ట్ రాసి ఆన్లైన్ పెట్టేస్తుండే, వాళ్ళు చెప్పేవాళ్ళు కరెక్ట్ చేసి. సో మనం ఇంటి నుంచి చదవచ్చు సార్. ఇక్కడ హైదరాబాద్ నుంచే చదివినా నేను కూడా. ఇంకొక క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు ఈ కోచింగ్, హలో చెప్పండి సార్. ఇప్పుడు ఇదే కోచింగ్ నుంచి మనకు ఐఏఎస్ కూడా ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే నాకు అర్థం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐఈఎస్ అంటున్నారా? అవును. ఐఈఎస్ లో కూడా ఒక కరెంట్ అఫైర్స్ పేపర్ ఉంటుంది సార్, బట్ అదర్ దెన్ దాట్ దానికి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కదా, టెక్నికల్ ఉండాలి దానికి. సో అంత ఎక్కువ పడకపోవచ్చు సార్. అవి రెండు డిఫరెంట్ ప్రిపరేషన్స్. జనరల్ స్టడీస్ తగ్గించేశారు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో. జనరల్ స్టడీస్ మీద ఉన్న ఎంఫసిస్ తక్కువైపోయింది, సో టెక్నికల్ సబ్జెక్ట్ మీద ఎంఫసిస్ పెరిగింది. సో వాళ్ళకి ఎథిక్స్ కూడా టెక్నికల్ సైడ్ నుండి అడుగుతున్నారు. దానికి సపరేట్ ప్రిపరేషన్ అవసరం ఉంటుందండి. ఓకే అండి. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ముందు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, ఈ October 4th రోజు ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు స్టూడెంట్స్. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రెండు మెసేజెస్ ఉన్నాయి. ఒకటేమో సరే ప్రిపరేషన్కి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్టోబర్లో ఇచ్చే వాళ్ళకి ఒకటి జస్ట్ కీప్ ఫోకసింగ్. మీరు ఇంతవరకు ఏదైతే చేస్తున్నారో కరెక్ట్గానే చేశారని నమ్మండి, దానికే ఇంకా మీరు డెడికేషన్తో చదవండి. ఈ అన్సర్టనిటీస్ ఇవన్నీ దీస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. బికాస్ మేము ఎలా అయినా యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే వాళ్ళు పర్ఫెక్చువల్ క్వారంటైన్లో ఉన్నట్టే, మేము ఎలాగో సోషల్ ఐసోలేషన్లోనే ఉండి ప్రిపేర్ అవుతాం. సో దిస్ ఈజ్ నథింగ్ న్యూ, గో హెడ్ విత్ దాట్. కానీ నా మోర్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఫర్ దోస్ హూ వాంట్ టు కమ్ టు ద సర్వీస్, మీరు ప్రిపరేషన్ ఎట్లా చేయాలనే దానికంటే ముందు అసలు ఎందుకు చేయాలి, ఈ సర్వీస్కి ఎందుకు రావాలి, ఆ రీజన్స్ క్లియర్ ఉంటేనే రండి. ప్లీజ్ కమ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్. ఇక్కడ మంచి రీజన్స్తో వచ్చే వాళ్ళ నీడ్ చాలా ఉంది మన సిస్టంలో. సో వై టు డూ దిస్ అనేది క్లియర్ ఉన్నప్పుడే మీరు హౌ టు డూ అడగండి, అప్పుడే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. Not just self motivation, ma'am. I'm saying the intention with which ఎందుకు civil services వస్తున్నాం అనేది, that should be positive, that should be very strong, and that should be for the right reasons. Okay. And everything else will fall in place. Thank you so much, Amma. You shared your experience through your preparation, and we wish you all the very best. I hope you will become one of the officers that India will look up to. Thank you so much. Thank you, ma'am. Nice talking to you. Thank you.